पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम। नमस्ते महोदय। नमस्ते महोदय। नमस्ते। नमस्ते मैडम। नमस्ते अंडी। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य शिक्षावर्गस्य 18 कक्षा अस्ति। अद्य वयं पञ्चमपाठे विद्यमानः अभ्यासं कुर्मः। छत्वसन्धि अनन्तरं यः अभ्यासः अस्ति तं पठामः। సో ఇవాళ శిక్షా వర్గానికి 18వ తరగతి 5వ పాఠంలోని అభ్యాసం ఏదైతే మిగిలిపోయిందో చత్వ సంధి తర్వాత ఉన్నటువంటి అభ్యాసం అది ఇవాళ చేద్దాం. దాంట్లో అన్ని కలగలిపినటువంటి సంధులు ఉన్నాయి, వ్యంజన సంధులు. సో అది చేద్దాం. పేజ్ నంబరు ఇంగ్లీష్లో అయితే 97, తెలుగులో తెలుగులో దానికి దగ్గరలోనే ఉంటుందండి. 95 ఉండొచ్చు. సో 95 ఇది. సో మొదటిగా ఫస్ట్‌ది స్ప్లిట్ ద సంధీస్ అండ్ నేమ్ దెమ్. అంటే సంధి విచ్ఛేదం చేసి వాటి పేరు రాయాలి. అది ఏ సంధి అన్నది రాయాలి. సో మొదటిగా అహంకరోమి. అరుణ్ గారు ఉండండి. అందరూ పేజ్ తెరవండి, తొందర లేదండి, వెయిట్ చేస్తాను నేను. ఓకే, 5వ పాఠంలో 96 పేజ్ నెంబర్ 96. అదే నా ఇంగ్లీష్ లో 97 దత్తాపులు అక్కడే. ఓకే, అహంకరోమి సంధి అహం ప్లస్ కరోమి. అహం ప్లస్ కరోమి ఏ సంధి? పరసవర్ణ సంధి అండి. పరసవర్ణ సంధి. ఉత్తమం అండి. ఓకే, వీటి యొక్క రూల్స్ మనము నెక్స్ట్ క్లాస్ లో మనం చూడొచ్చండి. నెక్స్ట్ క్లాస్ నేను పూర్తిగా సంధుల గురించే తీసుకుంటాను. అప్పుడు కావాలంటే మళ్ళీ ఒకసారి అన్ని రూల్స్ చూసి దాని ప్రకారం చూడండి. ప్రస్తుతానికి ఎక్సర్సైజ్ చేద్దాం. డౌట్ ఉంటే అడగండి. ఓకే, ఇది పరసవర్ణ సంధి. భవానీ గారు నెక్స్ట్. సచ్చిత్. సచ్చిత్ సత్తు ప్లస్ చిత్.
ఆ. ఏ సంధి? చుత్వ సంధి. చుత్వ సంధి. ఉత్తమం, సమ్యక్. లక్ష్మీ కుమారి గారు, ఉడ్డయతే. ఉత్ ప్లస్ ఉద్ ప్లస్ డయతే ఉడ్డయతే. ఏ సంధి? ష్టుత్వ సంధి. ఫస్ట్ జస్ట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఉత్ త తర్వాత డ ఉంది. డ అంటే మృదువ్యంజనం కాబట్టి ఫస్ట్ జస్త్వం చేసి అప్పుడు ష్టుత్వం చేయాలి. అప్పుడే ఉడ్ డయతే అవుతుంది అది. ఓకే, నెక్స్ట్ ప్రసాదరావు గారు, పరిషత్ కార్యం. పరిషత్ కార్యం. పరిషత్ ప్లస్ కార్యం ఆ, చత్వ సంధి అండి. ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ పదం చెప్పండి. పరిషత్ ప్లస్ కార్యం. త అంటున్నారా ద అంటున్నారా? పరిషత్ కచ్చట్ తప్ప. పరిషద్ అవ్వాలి, అది పరిషద్ ప్లస్ కార్యం అవ్వాలి. చత్వ సంధి జరగాలి అంటే యాక్చువల్గా అక్కడ పరిషద్ అవ్వాలి అది. ఓకే, అప్పుడే అది ద ప్రకారంగా మారుతుంది. ఓకే, చర్త్వ సంధి. పరిషత్. ఓకే. పరిషద్ ప్లస్ కార్యం, పరిషత్ కార్యం అవుతుంది. అప్పుడు ద కాస్త క అవుతుంది అక్కడ. పేజ్ నెంబర్ ఎంత మేడం? ఇది పేజ్ నెంబర్ మహోదయ 96 96 అండి. ఓకే, సుబ్బలక్ష్మి గారు తర్వాత ఉన్నయనం. నమస్తే అండి. ఉత్ ప్లస్ నయనం ఉన్నయనం. ఏ సంధి? ప్లస్ నయనం ఉన్న అనునాసిక సంధి. అనునాసిక సంధి. అనునాసిక సంధి. పూర్వ పదంలో గనక చివరి అక్షరము ఏదైనా వర్గీయ వ్యంజనమే, ఆ తర్వాత గనక ఉత్తర పదంలోని మొదటి అక్షరము అనునాసికాలు పంచమాక్షరాలు అయితే గనక అప్పుడు ఆ పూర్వ పదంలో ఉన్నటువంటి వర్గీయ వర్ణం ఏదైతే ఉందో దాని యొక్క ఆ వర్గం ఏ వర్గానికి చెందిన ఆ వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది. కాబట్టి త కాస్త నాగా మారింది. అందుకని ఉన్నయనమైంది అనునాసిక. కేఎస్ఎల్ సత్య గారు, మహత్ యశ. మహద్ ప్లస్ యశ. మహత్ ప్లస్ యశ మహద్ యశ. పూర్వపదం మళ్ళీ చెప్పండి. మహత్ ప్లస్ యశ. మహత్ సంధి. జస్ట్ సంధి. మహత్ ప్లస్ యశ, అది త కాస్త దగా మారింది జస్ట్వంలో. ఓకే, ఆదిలక్ష్మి గారు, తస్మిన్ అపి. తస్మిన్ ప్లస్ అపి నముడాగమ సంధి. నముడాగమ సంధి, సమ్యక్ అండి. పద్మజ గారు, ఏతద్ధి. ఏతత్ ప్లస్ హి అండి. అది ఫస్ట్ ఏతద్ అంటే జస్ట్ అయ్యి తర్వాత పూర్వ సవర్ణం అవుతుంది. యాక్చువల్లీ ఇది డైరెక్ట్ గా ఏతద్ ప్లస్ హి అన్నారు కాబట్టి పూర్వ సవర్ణ సంధ్య అవుతుంది. అంటే అలాగే తీసుకోవాలి దాన్ని. అంటే వేరే మనకి బుక్ లో అలాగే ఇచ్చారు, సింపుల్ గా ఇచ్చారు కాబట్టి సింపుల్ గానే తీసుకోండి. యాక్చువల్ గా మీరు చెప్పింది కరెక్టే. ఓకే, బట్ ఏ తత్ ప్లస్ హి అవుతుంది ఫస్ట్, ఆ తర్వాత ఏ తద్ ప్లస్ హి, ఆ తర్వాత పూర్వ సవర్ణ ఏ తద్ధి అవుతుంది. ఓకే, కామేశ్వరరావు గారు, సచ్ శీలం. సచ్ శీలం. సత్ ప్లస్ శీలం. సత్ ప్లస్ శీలం. ఏసండి? ఇది చుత్వం అండి. ఫస్ట్ చుత్వం అవుతుంది, తర్వాత ఛత్వం అవుతుంది. చత్వ సంధి. ఒకే సంధి రాయొచ్చండి, చత్వ సంధి. ఓకే, ఉమ్మగారు చత్వ సంధి. ఉమ్మగారు, హరిం ప్లస్ వందే. హరీం అంటే మకారం రాయాలండి. హరీం ప్లస్ వందే. ఇది అనుస్వార సంధి. అనుస్వార సంధి, ఉత్తమం అండి, సమ్యక్. ఓకే, తర్వాత అరుణ గారు, ఫైండ్ ద ఆడ్ వన్ ఇన్ ఈచ్ గ్రూప్ ఆఫ్ ద వర్డ్స్. సంగ్రహ, సంస్కృతం, సంగతి, సందేశ. సో 4లోనూ 3 ఒక గ్రూప్ కి చెందిన అవుతాయి, ఒకటి మాత్రం గ్రూప్ నుంచి వేరుగా ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే పేజ్ నెంబర్ ఎంతండి?
మహోదయ అదే పేజ్లో కంటిన్యూ చేస్తున్నాం మనం. సేమ్ పేజ్ అండి. నా అవును. దాంట్లో హరిం వందేతో ఆగిపోయిందండి. నాకు బాగా బుక్లో హరిం వందే 95 తర్వాత అండి. తెలుగులో 95 పేజ్ 95 అండి. ఓకే. 95లో ఉందిటండి. మహోదయ ఇటు అటు ఆ, అయిండొచ్చు. బుక్‌లో మీరు జస్ట్ కొంచెం చూసుకోవాలి అంతే. ఉంటాయి. వెనక పేజీ. ఆ! వెనక పేజ్ అయి ఉంటుంది. ఎందుకంటే నాది చాలా ఓల్డ్ బుక్కు. సో, కాబట్టి మేబీ ఇప్పుడు రీసెంట్‌గా ప్రింట్ అయిన వాటిల్లో ఎక్సర్‌సైజెస్ అటు ఇటు అయిండొచ్చు గాక. సో, మీరు జస్ట్ చూసుకోండి ఒకసారి. ఓకే. సో, ఇది ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అంటే ఏదైతే వేరుగా ఉన్నదో దాన్ని వేరు చేయాలి. అరుణ గారు చెప్పండి. సంగ్రహ, సంస్కృతం, సంగతి, సందేశ. హ్మ్. సందేశ డిఫరెంట్ అండి. ఓకే. ఇది ఆ! ఇది పరసవర్ణంలోకి వస్తుందండి. మిగతావి? సంగ్రహ, సంస్కృతం, సంగతి. ఓకే. చిన్న క్లూ అండి. ఫస్ట్‌ది సంగ్రహః కదా! సం ప్లస్ గ్రహః. సంస్కృతం వదిలేస్తున్నాను. మూడోది సంగతిః. సం ప్లస్ గతిః. నాలుగోది సం ప్లస్ దేశః. అప్పుడే పరసవర్ణం అయింది. పరసవర్ణం ఏంటే మనకి ఇప్పుడు సమ్ వచ్చింది కదా! సో, మకారం తర్వాత అంటే సమ్ అనేది యాక్చువల్‌గా అనుస్వారము. అది మకారం అయింది. మకారం తర్వాత మనకి తర్వాత ఏమొచ్చింది అంటే మొదట సంగ్రహలో గాని, సంగతిహిలో గాని ఆహ్, గ వచ్చింది. గ అంటే కవర్గానికి చెందింది. కాబట్టి మనకి ఆ మకారం కాస్త కవర్గంలోని పంచమాక్షరంగా మారింది. అందుకనే సంగ్రహః, సంగతిః అయింది. నాలుగోదొచ్చేసి సం ప్లస్ దేశః. సో, సం దేశః కాబట్టి ద అన్నది తకారానికి వర్గానికి సంబంధించింది కాబట్టి తవర్గంలోని పంచమాక్షరము మకార స్థానంలో నకారం వచ్చింది. కాబట్టి సంగ్రహః, సంగతిః, సందేశః అన్నది 3 పరసవర్ణమే. ఓన్లీ సంస్కృతం అన్నది దేనికి సంబంధించింది కాదు. అది వేరే. దాని డెరివేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనకి అది అవసరం లేదు. ఓకే. సో, బట్ మీకు జస్ట్ తెలియడానికి మిగతా 3 ఒకటి, సంస్కృతం మాత్రం వేరే పదం. యాహ్! తర్వాత భవాని గారు. దిగంతః అజంతః పతన్నివ భవద్దపి. దిగంతః అజంతః పరసవర్ణ సంధి. ఒక్క నిమిషం అండి. నేను అందరిని మ్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి. దిగంతః ఆ! తవర్గలో పంచమాక్షరం సారీ దిగం తహ. తవర్గలో పంచమాక్షరం నకారం వచ్చింది ఇక్కడ దిగంతః. అలాగే అజంతః కూడా అలాగే వచ్చింది. కరెక్టేనా? మీరు చెప్పినట్టుగా చెప్పండి. పర్వాలేదు. ఓకే. సందులు నాకు రాలే మేడం సరిగ్గా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో, అందుకే ఇంత టైం ఇవ్వడం జరిగిందండి. సందులు రివిజన్ చేసుకుంటారని చెప్పి. దీంట్లో చేసుకుంటూనే ఉన్నా కానీ గుర్తుపట్టలేకపోతున్నా. కొంచెం టైం పడుతుందండి. భవత్ ప్లస్ అపి. భవత్ ప్లస్ అపి భవదపి. సో, ఇది కరెక్ట్ గా చేశారు. భవత్ ప్లస్ అపి భవదపి. ఏ సంధి? చర్చ సంధి. భవత్ ప్లస్ అపి దాగా ఎప్పుడు మారుతుంది? కచ్చడి దెబ్బలు గజడి దెబ్బలు అవుతాయి. ఏ సంధి అది? జస్ట సంధి. జస్ట సంధి. కరెక్ట్. సో, ఒకటి గుర్తుపెట్టారు. మిగతా గుర్తుపెట్టారు అందులో దాని ప్రకారం. మరి దిక్కు ప్లస్ అంతః. సారీ దిక్కు ప్లస్ అంతః అచ్చు ప్లస్ అంతః. కరెక్ట్. 3 వచ్చేసినాయి. నాలుగోది మధ్యలో అది మూడోది. పతన్ ప్లస్ ఇవ. పతన్ ఇవ. సో, అదేం సంధి? ఏంటి ద్విరుక్తం అవుతుంది అక్షరం. కరెక్టే. పతన్ ప్లస్ ఇవ. అంటే పంచమాక్షరానికి అచ్చుపరం అయితే అదే అక్షరం వస్తుంది. ఎండముడు ఆగమ సంధి. సమ్యక్. సో, ఇప్పుడు ఏది వేరైంది?
గముడాగమ సంధి వేరైంది. సో పతన్నివ వేరే, పతన్నివ వేరైంది. మిగతా 3 కూడా జస్ట్ సందులు అయినాయి. అది ఆ, మాత్రం ఆ, ఆ, సంధి. ఆ, ఓకే. ఆ. సమ్యక్. రైట్. ఉత్తమం. ఉత్తమం అండి. సో దిస్ ఇస్ ద వే యూ హావ్ టు డిరైవ్ అండి. ఇలా డిరైవ్ చేసుకోవాలి. కొంచెం కష్టం అవుతుంది. ఆన్సర్ మనం బుక్‌లో చూసి చెప్పేయొచ్చు. బట్ అట్లా కాదు కదా! మనకి పూర్తిగా అర్థం అవ్వాలి కాబట్టి, ఈ విధంగా అవును. ఆవిడిప్పుడు చేసిన విధంగా మీరు ఒక్కొక్క వర్డ్‌ని పట్టుకొని అది ఇది సంధి విచ్ఛేదం చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఉత్తమం. లక్ష్మీ కుమారి గారు నెక్స్ట్‌ది. కుర్వన్నేవ హసన్నపి పతన్నివ భవానపి. ఇప్పుడు ఈ సంస్కృతం ఏంటో మనకి ఇప్పుడు అక్కర్లేదా మాన్య? అక్కర్లేదండి. సంస్కృతం సంధి అక్కర్లేదు, వదిలేయాలా? సరే సరే. సంస్కృతం. ఓకే. చెప్పండి. లక్ష్మీ సంస్కృతాన్ని వదిలేయద్దు కానీ సంస్కృతం అనే పదాన్ని యొక్క సంధి యొక్క వివరణ దాని వదిలేద్దాం. డెరివేషన్ వదిలేయాలి. ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్ అది. దాంట్లో 2, 3 దాన్నేమంటారు సూత్రాలున్నాయి. సో, ఆ సూత్రాలు అర్థం చేసుకోవడానికి ఇంకా ఏవో అర్థం చేసుకోవాలి. సో, ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు దాని జోలికెళ్ళొద్దు. వదిలేయండి దాన్ని. ఓకే. లక్ష్మీ కుమారి గారు చెప్పండి. కుర్వన్ ప్లస్ ఏవ హ్మ్. కుర్వన్నేవ. హ్మ్. ఇది కూడా జముడాగమ సంధి. నముడు ఆగమ సంధి. జా కాదండి. నముడు ఆగమ సంధి. ఓకే. నముడాగమ సంధి. ఓకే. హసన్నపి. హసన్ అపి. ఇది హ్మ్. కూడా సేమ్. ఆ! జముడాగమ సంధి. పతన్నివ. పతన్నివ కూడా సేమ్. అదే ఆ! పతన్ ప్లస్ ఇవ. హ్మ్. పతన్నివ. ఆ! లాస్ట్. భవాన్ ప్లస్ హ్మ్. భవాన్ ప్లస్ అపి భవాన్ అపి. ఆ! ఇది సవర్ణ దీర్ఘ సంధి. భవాన్ న్ ప్లస్. భవాన్ ప్లస్ అపి. ఓకే. భవాన్ అపి. ఇదేం సంధి? సంధా? ఇది భవాన్ ప్లస్ అపి. భవాన్ అపి. సంధా అని అడిగానండి. నేను అడిగిన ప్రశ్నలో సంధి కాదనుకుంటారు. కాదు. అనుకోవడం కాదు. అది కాదు. భవాన్ ప్లస్ అపి. న్ ప్లస్ నా అయిందంతే. అక్కడ ఏ సంధి జరగలేదు. ఏది కొత్త అక్షరం కానీ, లేకపోతే ఏదైనా మార్పు ఏమీ లేదు కదా! అవునవును. ఓకే. గుణింతం అయింది. న్ ప్లస్ నా అయింది అంతే. అక్కడ సంధి ఏమీ లేదు. కాబట్టి మిగతా 3 నముడాగమ సంధి. ఇది మాత్రం జస్ట్ వర్ణ మేళనం మాత్రమే జరిగింది అక్కడ. ఓకే. భవాన్ అపి డిఫరెంట్ అది. డిఫరెంట్. యాహ్! పద్మజ గారు. తన్న, తన్నామ, తద్ధనం, తన్నగరం. తత్ ప్లస్ నామ తన్నామా అండి. ఫస్ట్ వదిలేసారు. తన్న. అది ఒక్కసారా? తత్ ప్లస్ ధనం తద్ధనం. ఏంటది? తత్ ప్లస్ ధనం. ఆహా! ఓకే. ఆడ్ మ్యాన్ కాదు. ఫస్ట్ నుంచి రండి. తన్న, తన్నామ, తద్ధనం, తన్నగరం. తత్ ప్లస్ నా తన్నా. తత్ ప్లస్ నా తన్న. నెక్స్ట్ తత్ ప్లస్ నామ తన్నామ. తత్ ప్లస్ నగరం తన్నగరం. 3 వచ్చేసేసి మీకు తత్ అనునాసిక సందులైనయండి. అప్పుడు తత్ ప్లస్ ధనం తద్ధనం అది జస్త్వ సంధి అయిందండి. తత్ ప్లస్ ధనం. ఓకే. అదే కదండి. తత్ ప్లస్ ఓకే. జస్త్వ సంధి. సమ్యక్ సర్. యాహ్! సుబ్బలక్ష్మి గారు. సత్కీర్తి, సత్ఫలం, సద్గురు, సత్కర్మ. సత్కీర్తి, సత్ ప్లస్ కీర్తి, సత్కీర్తి. కచ్చట తప్పలు వచ్చాయి. ఏ సంధి? ఏ సంధి? నముడాగ. కచ్చట తప్పలు వచ్చాయి. యాక్చువల్‌గా పరసవత్. కాదండి. అబ్జర్వ్ చేయండి మీరు. ఇది సద్ ప్లస్ కీర్తి. సద్ దకారం వస్తుంది. సద్ ప్లస్ కీర్తి. దకారం తకారంగా మారుతుంది. ఎప్పుడు మారుతుంది దకారం తకారంగా? కచట తపలు అని మీరు ఏదైతే అంటున్నారో అది ఏంటి? దేనికి మనకి సూచకం అది? చర్త్వ సంధి. చర్త్వ సంధి. ఓకే. సో అంటే ప్రథమాక్షరాలు వస్తే చర్త్వం అండి. తృతీయ అక్షరాలు వస్తే జస్త్వం అండి. ఈ రెండిటికి ఇదే తేడా అంతే. ఓకే. సో మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ రివిజన్ చేసినప్పుడు మీకు
క్లియర్‌గా ఇంకొంచెం వేరే స్లైడ్స్ తయారు చేద్దాం అనుకుంటున్నా. సో, దాంతోటి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే సద్ ప్లస్ కీర్తిః స దకారము తకారంగా మారింది. సత్కీర్తిః అయింది. ఇప్పుడు నెక్స్ట్ చెప్పండి. సత్ ప్లస్ ఫలం సత్ఫలం. హ్మ్. తర్వాత సత్ ప్లస్ సద్గురువు దీంట్లో వేరే పదం. ఏంటి చెప్పండి అది? ఏంటి వేరు? సత్ ప్లస్ గురువు సద్గురువు. ఆ! ఏ సంధి? సత్ అదే ప్లస్ అదే జస్ట్ జస్ట్ ఆ! జస్ట్ ఇది జస్ట్ సంధి. ఓకే. నెక్స్ట్ ఇది జస్ట్ కర్మ. సత్ ప్లస్ కర్మ, ఇది సత్కర్మ. సత్ ఈ మూడు కరెక్ట్. ఇవన్నీ ఒకటి సద్గురు మటుకు ఒకటి వేరు. వేరు. ఓకే. సో, ఇందులో సత్కీర్తిః, సత్ఫలం, సత్కర్మ ఈ 3 కూడాను చర్త్వ సంధి. సద్గురువు అనేది జష్టు సంధి. ఓకే. సమ్యక్. కేసల్ సత్య శుద్ధిః తద్ధితం ఏతద్ వాగ్గీనః. శుత్ ప్లస్ హి కాదు, శుద్ధి. శుత్ ప్లస్ హి శుద్ధి. ఓకే. శుద్ధి వదిలేయండి. అదొక పదం అనుకోండి అంతే చాలు. మిగతా ఏంటి సంధులు? పూర్వ సవర్ణ అండి. పూర్వ సవర్ణ సంధి. తత్ ప్లస్ హితం తద్దితం ఏతత్ ప్లస్ హి ఏతద్ది ఈ 3 పూర్వ సవర్ణ అండి. వాక్ ప్లస్ దీనః వాగ్దీనః జస్ట్ వసండి కాదు కాదు. వాగ్ ప్లస్ హీనః అకారము ఘగా మారింది. 4వ లెటర్ వస్తే 4th లెటర్ వస్తే పూర్వ సవర్ణ. పూర్వ సవర్ణ. పూర్వ సవర్ణ. అది సో, శుద్ధి. తద్దితం ఏతద్ధి ఆగ్దీనః ఈ 3 కూడా ఒక పూర్వ సవర్ణ. పూర్వ సవర్ణ. శుద్ధి అన్నది వేరే సెపరేట్ వర్డ్ అంతే అది. ఓకే. దాన్ని విడదీలేము అండి, విడదీలేము కదా. నాకు తెలిసి లేదండి. ఓకే. ఓకే. సో, రైట్ ద అప్రోప్రియేట్ 4th వర్డ్. సో, కింద ఇచ్చిన వాటిల్లో ఫస్ట్ రెండింటికి సంబంధం ఉంటుంది. సో, దాని ప్రకారం మూడోది, నాలుగో దానికి ఏం లేదు. ఫస్ట్‌ది ఏ వర్డ్ ఉందో అది ఏ సంధి అని ఇచ్చారు. రెండో వర్డ్ ఏంటో దాని సంధి ఏంటో రాయాలి. అంతే సింపుల్ ఇది. సో, బాలికా సప్త యాక్చువల్‌గా ఇది తప్పిచ్చారు వర్డ్. సో, దీని బదులు ఏదైనా వేరే వర్డ్ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ శుత్వం అని ఇచ్చారు. సో, దీన్ని ఈ వర్డ్‌కి శుత్వం సంబంధము. సో, నెక్స్ట్‌ది కన్యా షోడశ ఇది ఏ సందో రాయాలి. ఓకే. ఆదిలక్ష్మి గారు. కన్యాస్ ప్లస్ షోడశః షోడశ కన్యాషోడశ స్తుత్వ సంధి అండి. కరెక్టేనండి. శుత్వం ఇక్కడ. కన్యా సకారము, సకారం తర్వాత షవర్గం గాని టవర్గం గాని వస్తే అక్కడ సకార స్థానంలో షకారం, మూర్ధన్య షకారం వస్తుంది. సో, అదే వచ్చింది కాబట్టి ఇక్కడ ష్టుత్వ సంధి. సమ్యక్. తర్వాత కామేశ్వరరావు గారు రామం వందే అన్నది అనుస్వార సంధి. తల్లయః ఏ సంధి? కామేశ్వరరావు గారు. ఓకే. ఉమా. తత్ ప్లస్ లయః తల్లయః. ఏ సంధి? ఇది తల్లయః ఇందాక చెప్పారు మీరు. ఏ సంధి? ఏ సంధి అంటే ఓకే. పర్వాలేదు నేను చెప్తానండి. పరసవర్ణ సంధి. పరసవర్ణంలో మనకి 2, 3 కండిషన్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి ఇది ఒక కండిషన్. సో, పదాంతంలో గనక తవర్గం ఉండి ఆ తర్వాత దాని ఉత్తర పదం ఉంటే గనక అప్పుడు ఏదైతే పూర్వ పదంలోని చివరాక్షరం ఉందో అది లకారంగానే మారుతుంది. అది గనక ఒకవేళ గనక గనక వస్తే గనక అది అనుస్వార లకారంగా మారుతుంది. ఓకే. విద్వాన్ లిఖతి అని మన ఎగ్జాంపుల్ చూస్తే గనక విద్వాన్ లిఖతి అని మీద మనకి అదే అనుస్వార
అనునాసిక లకారం వస్తుంది అక్కడ. సో అప్పుడు నకారం పలకమా అసలు మనం? లేదండి, పలకం. విద్వాన్ విద్వాన్ అంటున్నాం కదా మనం, అంటే విద్వాల్ లిఖతి అంటలేదు కదా. మీకు వినిపిస్తోంది అది, బట్ కానీ లేదు అక్కడ రాసేటప్పుడు కూడా విద్వాన్ ప్లస్ లిఖతిలో విద్వాన్ లిఖతి అని వస్తుంది. అది నకారం అనిపిస్తుంది, బట్ లాని మనం అనునాసికం పలికితే అలాగే పలుకుతాం మనం. ఇప్పుడు అర్ధచంద్రాకారం పెట్టి చుక్క విద్వా దగ్గర పెడతామా, లా దగ్గర పెడతామా? యాక్చువల్గా లా దగ్గరే పెట్టాలండి. ఏదైతే డబల్ లా వస్తుందో మొదటి లా దగ్గర పెట్టాలి. అది వాడి బుక్స్లో వీటిలో మీకు ముందరే పెడుతున్నారు. అది మేబీ ఆ ప్రింటింగ్ లో ఒకవేళ ఏమైనా అది లోపం అయ్యింది. అలా అవ్వక లేకపోతే అట్లా చేయాల్సి వస్తుందో అది నాకు తెలీదు. బట్ రాసేటప్పుడు మాత్రం ల మీద మాత్రమే, మొదటి లా మీద మాత్రమే అర్ధచంద్రాకారం రావాలి, అనునాసికం రావాలి. మొదటిలా రెండోలా రెండు లేకుండా లావత్తు వచ్చేస్తుందిగా, సో దాని మీదే పెట్టాలి. దాని మీద ఒకవేళ అలా రాస్తే 2 లాలుగా రాశారనుకోండి వేరు వేరుగాని, ఒక లా సగం రాసి రెండో లా పూర్తిగా దాని రాశారు మీద పెట్టచ్చు, ఫస్ట్ లా మీద పెట్టచ్చు. ఓకే, ఎందుకంటే అది అనునాసికం అవుతుంది కాబట్టి. ఓకే, తర్వాత ఉమా గారు తర్వాతది షడాననః అన్నది జస్ట్ సంధి. ఆ తర్వాత షణ్ముఖ, షట్ ప్లస్ ముఖ సన్ముఖ అనునాసిక సంధి. అంటే వర్గీయ సరే పూర్వపదం చెప్పండి, నాకు సరిగ్గా వినిపించలేదు. షన్ ప్లస్ ముఖ, సారీ షట్ షట్ ప్లస్ ముఖ, షట్ కరెక్ట్, షట్ ప్లస్ ముఖ. అప్పుడు షట్ముఖ ఎందుకయింది అంటే అనునాసిక సంధి ఇది. సో అనునాసిక సంధిలో మనకి తర్వాత అంటే వర్గీయ వ్యంజనం తర్వాత మ అన్నది పంచమాక్షరం వచ్చింది కాబట్టి టవర్గంలోని పంచమాక్షరము వస్తుంది కాబట్టి షణ్ముఖ అయింది. తర్వాత ప్రసాదరావు గారు అస్మత్ పుత్ర చర్త్వ సంధి, అనునాసిక సంధి తర్వాత పైందండి షణ్ముఖ అనునాసిక సంధి, అనునాసిక సంధి అవునండి. ప్రసాదరావు గారు అస్మద్ ప్లస్ పుత్ర అస్మత్ పుత్ర చత్వసంధి, రుదన్ రుదన్నాగత రుదన్ ప్లస్ ఆగత జముడాగమ సంధి. సమ్యక్ అండి, ఉత్తమం. అరుణ గారు తద్ వరం జష్ట సంధి, తత్ ఫలం. అరుణ గారు అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి కొంచెం. చర్తోసంధి సమ్యక్ అండి, ఉత్తమం. ఓకే, తర్వాత జాయిన్ ద వర్డ్స్ అండ్ నేమ్ ద సంధి. సో ఇక్కడ మనకి ఒకటి పూర్వపదం ఇచ్చారు, ఆ తర్వాత ఉత్తర పదాలు చాలా ఇచ్చారు కాబట్టి ఆ ఉత్తర పదం చేరినప్పుడు మనకి అక్కడ ఏ సంధి అవుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. సో ఇది మంచి ఎక్సర్సైజ్ అండి, ఎందుకంటే అన్ని చాలా వరకు డిఫరెంట్ సంధులు మనకి ఇక్కడ తెలుస్తాయి. పూర్వపదం ఒకటే అయినా కూడా ఉత్తర పదం మారడంతో ఏమేమి మారుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, భవాని గారు ఉత్ ప్లస్ చలనం, ఉత్ ప్లస్ చలనం, ఉచ్చలనం చుత్త సంధి, చుత్త సంధి సమ్యక్ అండి. లక్ష్మీ కుమార్ గారు ఉత్ ప్లస్ హవిహి, ప్లస్ హవిహి ఉద్దవిహి. ఓకే, ఏ సంధి అవుతుంది? ఉత్ ప్లస్ హవిహి ఉద్దవిహి. పూర్వసవర్ణ సంధి సమ్యక్ అండి. ఉత్ ప్లస్ హవిహి ఉంది. సో హకారం వచ్చిన చోట కొంచెము మనం చూసుకోవాలి, ఎందుకంటే అక్కడ పూర్వపదంలో కనుక వర్గీయ వ్యంజనం ఉండి యాక్చువల్గా అయితే అది ఉత్ కాస్త ఫస్ట్ ఉద్ అవుతుంది జస్టం అయ్యి. సో ఉత్ ప్లస్ హవిహి హకార స్థానంలో ఆ వర్ణం యొక్క 4వ అక్షరం వస్తుంది కాబట్టి ద ఉంది కాబట్టి త ద ధ అవుతుంది, ఉద్ధవి అవుతుంది, పూర్వ సవర్ణ అవుతుంది. ఓకే, సమ్యక్. పద్మజ గారు ఉత్ ప్లస్ శ్వాస, ఉత్ ప్లస్ శ్వాస ఉచ్ఛ్వాస అండి. అది అంటే ఫస్ట్ చుత్వం అండి, తర్వాత ఛత్వం అవుతుంది. ఓకే, ఛత్వ సంధి. సుబ్బలక్ష్మి గారు ఉత్ ప్లస్ ఘర్షణం,
ఉత్ ప్లస్ టంకణం. కాదండి, ఉత్ ప్లస్ ఘర్షణం. నాకు ఉత్ ప్లస్ ఒక ఘర్షణం లేకపోతే టంకణం చెప్పండి, పర్వాలేదు. ఉత్ ప్లస్ టంకణం. ఉత్ ప్లస్ టంకణం, ఉట్టంకణం, స్టుత్వం. సంధి సమ్యక్. ఓకే, బుక్ లో ఉందా అండి ఉత్ ప్లస్ ఘర్షణం లేదా? ఉందండి. ఉంది, నేను మిస్ అయ్యాను. ఓకే, పర్వాలేదు. కేఎస్ఎల్ సత్య గారు మీరు చెప్పండి. ఉత్ ప్లస్ ఘర్షణం, ఉద్ఘర్షణం, జస్వ సంధి. ఉత్తమం, సమ్యక్. ఆదిలక్ష్మి గారు, వణిక్ కానీ వణిగ్ కానీ ఏదైనా అవ్వచ్చు, క అవ్వచ్చు, లేకపోతే గ కూడా ఎండ్ అవ్వచ్చు. సో దాని ప్రకారం వణిక్ ప్లస్ హసతి. వణిక్ ప్లస్ హసతి, వణిగ్గసతి. పూర్వ సవర్ణ సంధి. సమ్యక్ అండి, ఉత్తమం. కామేశ్వరరావు గారు, వణిక్ ప్లస్ ధావతి. కామేశ్వరరావు గారు, వన్ మినిట్. చెప్పండి మోదయ్. వణిక్ ఏంటండి? వణిక్ ప్లస్ వణిక్ ప్లస్ వణిక్ ధావతి. ఏ సంధి? అది జస్తం అవుతుంది. ఉత్తమం అండి. ఉమ గారు, వణిక్ ప్లస్ నామ. వణిగ్ నామ. వణిగ్ నామ ఇది కూడా అనునాసిక సంధి అవుతుంది. అవునండి, వణింగ్ నామ. ఓకే, వణిగ్ నామ పంచమాక్షరం అవుతుంది, కవర్ గల్. తర్వాత ప్రసాదరావు గారు, వణిక్ ప్లస్ శంకర. వణిక్ ప్లస్ శంకర, వణిక్ శంకర, షత్వసంధి. షత్వసంధి, ఉత్తమం అండి. తర్వాత అరుణ గారు, వణిక్ ప్లస్ కరోతి. అలాగే వణిగ్ ప్లస్ కరోతి. వణిగ్ ప్లస్ కరోతి. అరుణ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నేను మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే సౌండ్ వస్తుందని. మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. వణిక్ కరోతి. వణిగ్ కరోతి ఏ సంధి? క్షమితం, వణిక్ కరోతి ఏ సంధి? తెలియట్లేదండి. ఓకే, చత్వ సంధి. ఓకే, వణిగ్ ప్లస్ కరోతి, వణిక్ కరోతి. ఇది గకారము కగా మారింది కాబట్టి ఇది చత్వ సంధి. ఓకే, తర్వాత భవానీ గారు నెక్స్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. పతంగ్ డమురుకం. వస్తున్నా వచ్చా. పతంగ్ డమరుకం. పతడ్డమరుకం పూర్వ సవర్ణ సంధి. మళ్ళీ ఒకసారి చూసి కాదు చెప్తాను. పతంగ్ డమరుకం. పతంగ్ ఏమో వర్గ చివరాక్షరం నా వచ్చింది. పతంగ్. డమరుకం టవర్గలో ఉంది. అంటే వ్యంజనం కాదు, డమరుకం మృదు వ్యంజనం. ఓకే, మృదు వ్యంజనం. సో ఏమైంది ఇప్పుడు? సో ఫస్ట్ విడతీయండి, పతంగ్ డమరుకంని విడతీయండి. ఫస్ట్ ఏంటి? సంధి విచ్ఛేదం చేయండి. పతంగ్ ప్లస్ డమరుకం. పతత్ ప్లస్ డమరుకం అంటే అది పతత్ ప్లస్ డమరుకం పూర్వ సవర్ణ సంధి కాదా? పతత్ ప్లస్ డమరుకం తకారము. పతత్తులో తకారము. సో ఎప్పుడైతే మీకు అంటే చిన్న పద్ధతిలో తవర్గ ప్లస్ డమరుకంలో అది టవర్గ. టవర్గ ప్లస్ టవర్గ ప్లస్ టవర్గ ఈజ్ ఈక్వల్ టు టవర్గ.
ఏమైంది అప్పుడు? వర్గ మూడో అక్షరం వచ్చింది. వచ్చింది కరెక్టే. డమరుకం ఏంటి? ఓకే. ఏంటది చెప్పదండి కాదు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సందుల్లో మెయిన్‌లీ ఫస్ట్ జస్ట్ వన్ చూసుకుంటాం. ఓకే. జస్ట్ వన్ చూసుకున్న తర్వాత అప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ పూర్వ పదంలోని చివరి అక్షరం ఏంటి? ఉత్తర పదంలోని మొదటి అక్షరం ఏంటి? అని చూసుకుంటే గనక అది ఏ వర్గానికి చెందింది. సో, అలా చూసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఇప్పుడు పతత్ అన్నది తవర్గం. డమరుకం అన్నది డ అంటే టవర్గం. సో, తవర్గానికి తవర్గానికి, డవర్గానికి సంబంధించిన సంధి ఏంటి? టవర్గానికి సంబంధించిన సంధి. చూస్తాం కదా. స్తుత్వ సంధి కదా. స్తుత్వ సంధి. సో, అది వస్తుందా లేదా అని అప్లై చేసుకొని చూడండి. సో, అది పతత్ ఉన్నది కాబట్టి పతత్ ప్లస్ డమరుకం. డ అన్నది మృదు వ్యంజనం కాబట్టి ఫస్ట్ జస్టువం అయ్యి పతద్ అవుతుంది. పతద్ అయిన తర్వాత దకి కరస్పాండింగ్ ఏదైతే టవర్గంలో డకారం ఉన్నది కాబట్టి వస్తుంది కాబట్టి డమరుకం అయింది అక్కడ. అందుకని ఓకే. పతత్ ప్లస్ డమరుకం కచట తప్పులు గజడ దెబ్బలు అయ్యాయి కాబట్టి జస్త సంధి. తర్వాత పతద్ డమరుకం. పతద్ డా టవర్గలో మూడో అక్షరము, అలాగే టవర్గలో మూడో అక్షరం డా మళ్ళీ. సో, దకారానికి బదులు ఏమొస్తుందంటే దకారానికి కరస్పాండింగ్ థర్డ్ లెటర్ ఏదైతే టవర్గంలో ఉన్నదో అదే వస్తుంది. ద అంటే ఇప్పుడు త థ ద, అలాగే టవర్గంలో ట ఠ ఢ డ ట ఠ డ వస్తుంది. కాబట్టి దకార స్థానంలో డకారం వచ్చి పతడ్ డమురుకం అయింది అది. ఓకే. సో, అది గుర్తుపెట్టుకోవాలండి. మేడం చెప్పండి మహోదయ్, చెప్పండి. ఇప్పుడు ఇది కలిపి జతపరిచినప్పుడు ఇది పద్ధతి డమ్మరకం యాక్చువల్లీ ఇక్కడ ఇందులో ఈకి శ్రుత సంధితో సరిపోయిందండి. ఈ నంబర్ ఎక్కడ వేయాలండి జతపరిచేటప్పుడు? ఒకటి పక్కన వేయాలండి, లెఫ్ట్ సైడ్ వేయాలా, రైట్ సైడ్ వేయాలా? ఎట్లయినా వేసుకోవచ్చండి. మీరు లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ నంబర్లు ఏవైతే అక్షరాలు ఇచ్చారో అవి వేసుకోవచ్చు. లేదు రైట్ సైడ్ కి నంబర్లు వేసుకోవచ్చు ఫస్ట్ సైడ్. మీరు ఎట్లయినా మ్యాచ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో చేసినట్టు ఇలా పెన్సిల్ పెట్టి గీతలు కూడా గీసుకోవచ్చు. అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ఉన్నాయి కదా దీంట్లో. ఇట్లా ఎక్కువ ఉంటే కొంచెం కన్ఫ్యూజన్, మనకే కన్ఫ్యూజన్ తర్వాత చెక్ చేసుకునేటప్పుడు. కాబట్టి నంబర్లు అటు ఇటు గాని ఇటు దట్టు గాని ఎట్లయినా వేసుకోవచ్చండి. దానికి రూల్ స్తుత్వం పక్కన ఒకటని వేసుకోవచ్చు అండి. అయితే స్తుత్వం పక్కన సంధికి అలాగే బన్నాన్ని వేసుకోవచ్చా? ఈ అని కూడా వేసుకోవచ్చు. ఒకటి పక్కన ఈ అని వేసుకోవచ్చు. అవునండి. ఓకే ఫైన్. నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు, సామ్రాడ్ దసతి. ప్లస్ హసతి. ఏ సంధి? ఇది పూర్వ సవర్ణ సంధి. పూర్వ సవర్ణ సంధి. సమ్యక్. పద్మజ గారు, ప్రాగేవ. ప్రాక్ ప్లస్ ఏవ ప్రాగేవ అండి, అది జస్ట్ సంధి అండి. జస్ట్ సంధి. సమ్యక్. శుభలక్ష్మి గారు, అనుష్టుప్ ఛందః. అనుష్టుప్ ఛందః. అనుష్టుబ్ ప్లస్ ఛందః చత్వం. చత్వ సంధి. సమ్యక్. కేసల్ సత్య గారు, గచ్చన్ అస్తి. గచ్చన్ ప్లస్ అస్తి నముడాగం సంధి. సమ్యక్. తర్వాత ఆదిలక్ష్మి గారు, డింగ్ నాగః. దిక్ ప్లస్ ఆగహ దిన్నాగహ. దిన్నాగహ పూర్వ సవర్ణ సంధి అండి. సారీ ప్లస్ నాగః. అనునాసిక సంధి అండి. అనునాసిక సంధి. సమ్యక్. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సంధిలో ఉత్తర పదంలో ఏదైనా పంచమాక్షరం ఉందా అని చూసుకోవాలి. అది బండ గుర్తు దీనికి. అప్పుడు పూర్వ పదంలో ఏముందో అన్నది చూసుకోవాలి. అక్కడ వర్గీయ వ్యంజనాలు ఉన్నాయా, ఉంటే అప్పుడు దాని యొక్క పంచమాక్షరం వస్తుంది అని చూసుకో. ఓకే. కామేశ్వరరావు గారు, సంపాదయతి.
సమ్ ఉమ్, వచ్చింది, పాదయతి వచ్చింది. ఉమ్. సో ఇది ఆ, అది ఏది అవుతుంది, పరసవర్ణ సంధి అవుతుందా? పరసవర్ణం అండి, కరెక్టే మీరు చెప్పింది. సో దీంట్లో మీకు చేంజ్ కనిపించట్లేదు. సమ్ ప్లస్ పాదయతి, మకారం తర్వాత ప వచ్చింది, పవర్గంలోని పంచమాక్షరం కూడా మనే కాబట్టి మీకు తేడా తెలియట్లేదు. బట్ కానీ పరసవర్ణ సంధి. ఓకే, నెక్స్ట్ ఉమా, రామశ్చినోతి. ఈ చుత్వ సంధి అవుతుందండి. ఆ, రామస్ ప్లస్ చినోతి. ఆ, రామస్ ప్లస్ చినోతి, రామశ్చినోతి. చుత్వ సంధి. ఆ, ఈ లాస్ట్ పేజ్ చేసామా మనం? ఈ లెసన్ లో చేసాముంటాం కదా, చేసాం. ఓకే, అహం కరోమి చేయలేదు. లాస్ట్ చేసామండి. క్రీడతి, అది క్రీడంతి, శత్రు ప్రత్యాంత రూపాలు అవన్నీ కూడా చేసాము. ఐ థింక్ అవన్నీ అయిపోయినాయి. మేడం ఇక్కడ తద్ ప్లస్ హి తద్ధి అని ఉంది, ఇక్కడ ఇచ్చారు చత్వసంధి ముందు. మరి శుద్ధి కూడా అలా చేయలేమా? అంటే తద్ హి ప్లస్ అన్నది 2 వర్డ్స్ అండి. తత్ ఆహా, ప్లస్ హి ఓకే. అన్నది. బట్ శుద్ధి ఆహా. షు ప్లస్ ది అన్నది అది 2 వర్డ్. షు అన్నది ఏది వర్డ్ కాదు. శుత్ ఓకే. ఓకే. లేకపోతే ఓకే. మేడం, ఈ కలిపే ఈ దీంట్లో ప్రాక్ ప్లస్ ఏవా ఇది జస్వసంధి అవుతుంది కదండి? అవును, జస్ట్ చెప్పారు. ప్రాగేవా ప్రాక్ ప్లస్ కరెక్టే కదండి? అవునండి, జస్ట్ ఓకే. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అది చూద్దామంటే, చూసి ఓకే టైం ఉంటే ఇప్పుడు రెండోది కూడా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ బుక్లో ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో అది పేజ్ నెంబర్ 217 అండి. తెలుగు పుస్తకంలో కూడా ఇంచుమించు అక్కడే ఉండొచ్చు, ఒక 20 పేజీలు ఇటు ఇటు చూడండి. 214 అండి. ద్వాదశ పాఠంలో ఉన్నది. సో మొదటి ప్రశ్న పత్రిక, దీంట్లో సమయ ఘంటాత్రయం, అంకాహ శతం. సో 3 గంటలు క్వశ్చన్ పేపర్ సమయం. దీని యొక్క మార్కులు వచ్చేసి 100 మార్కులు. ఫస్ట్ది రోమన్ లెటర్ 1లో అన్నది సంస్కృత భాషయ పంచానాం ప్రశ్నానాం ఉత్తరం ఏకైకైన వాక్యేన లిఖత. సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి వాటిలోంచి పంచానాం అంటే 5 యొక్క ప్రశ్నల యొక్క ఉత్తరము ఏకైకైన వాక్యేన అంటే ఒక్కొక్క వాక్యంతో సంస్కృతంలోనే రాయాలి. సంస్కృత భాషయ అని ఇచ్చారు కాబట్టి సంస్కృతంలోనే రాయాలి. దీనికి 5 మార్క్స్. ఎగ్జాక్ట్లీ ఇలాగే క్వశ్చన్ పేపర్ వస్తుందని చెప్పట్లేదండి. దిస్ ఇస్ జస్ట్ ఏ మోడల్ పేపర్ అంతే. ఇది జస్ట్ మీకు ఒక గైడెన్స్ మాత్రమే. దీని ప్రకారమే మీరు మిగతావి ఏవైతే ఆనందో బ్రహ్మ సైట్లో క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అవి కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసుకోండి అవి కూడాను. సో కొంచెం తేడాతోటి అవి కూడా ఉంటాయండి, అటు ఇటుగా మార్పిడి ఉంటుంది. బట్ బేసికలీ ఇలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అని చెప్పడం. సో కాబట్టి ఫస్ట్ అది. రెండోది వచ్చేసి ఏకస్య శ్లోకస్య పద విభాగం అన్వయరచనాంచ కృత్వా తాత్పర్యం. ఇక్కడ కన్నడ భాషయ అని ఉంది, ఆంగ్ల భాషయ అని, లేకపోతే స్వభాషయ అని. నార్మలీ ఇప్పుడు మేము మార్చారు క్వశ్చన్ పేపర్లో, ఇదివరకల్లా ఇలా ఉండేది, బట్ ఇప్పుడు స్వభాషయ అని మార్చారు. ఎందుకంటే మీరు ఏదే భాష అయితే, ఏ మీడియం అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ భాషలో రాయడానికి అని చెప్పడానికి అని చెప్పి. కాబట్టి ఏకస్య శ్లోకస్య ఒక శ్లోకం యొక్క పద విభాగము, అన్వయరచన, తాత్పర్యం 3 రాయాలండి. ఇవి భగవద్గీత శ్లోకాలు మనం ఏవైతే చదువుకున్నామో అవి. ఓకే, సో ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్ చదువుకోవడం చాలా ముఖ్యం అండి. సో ఇన్స్ట్రక్షన్ మీకు నాకు తెలిసి సంస్కృతంలోనే ఉంటుంది. అండ్ ఒకవేళ యాక్చువల్లీ మిగతా లెవెల్స్కి అయితే మిగతా భాషల్లో ఉంటుంది, కానీ శిక్షకు ఉంటుందో లేదో రీసెంట్ పేపర్ కూడా నాకు గుర్తులేదండి. ఒకసారి ఎవరైనా రీసెంట్ పేపర్ చూసుంటే చెప్పండి. ఓకే, అంత సంస్కృతంలోనే ఉంది మమ్మీ. సంస్కృతంలోనే ఉంది. ఓకే, అయితే సంస్కృతంలోనే ఉంది. ఇన్స్ట్రక్షన్ సంస్కృతంలోనే వచ్చింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్ మాత్రం చదువుకోండి. అది ఏకస్యనా లేకపోతే 2 3 చదువు, బట్ ఒకటే ఉంటుంది యూజువల్లీ. సో అది చూసుకోండి. ఏమేమి అడిగారు, పద విభాగము,
అన్వయ రచన, తాత్పర్యం ఈ 3 అడిగారు. సో, అది రాయాలి. ఒకదానికి రాయాలి. దీనికి వచ్చేసి 6 మార్కులండి. అండ్ దెన్ సుభాషిత ద్వయస్య అన్వయార్థం తాత్పర్యం చ స్వభాషయా లిఖత అని రావాలి. సో, ఎక్కడెక్కడ కన్నడ భాష, ఆంగ్ల భాష అన్నదో అక్కడ నేను స్వభాషయ అని చేస్తున్నాను. ఓకే. సో, సుభాషిత అన్వయార్థం అంటే ప్రతిపదార్థమా? ఏంటండి? ప్రతిపదానికి అర్థమా అన్వయార్థం అంటే? అవునండి. బుక్‌లో ఎలా ఇచ్చారు మీకు అలాగే ప్రతి పదానికి ఇచ్చారు కదా బుక్‌లో మీకు. సో, అలాగే రాయాలి అన్వయార్థం అంటే. అండ్ తాత్పర్యం కూడా రాయమన్నారు. కాబట్టి తాత్పర్యం రాయాలి. సో, అన్వయార్థం తాత్పర్యం తెలుగులో రాయొచ్చు. ఆ! అన్వయార్థం కూడా పదం సంస్కృతంలో, దాని అర్థం తెలుగులో. మీకు బుక్‌లో ఎలా ఇచ్చారు? ఒక్క నిమిషం ఉండండి. నేనే చూస్తాను. అలాగే ఇచ్చారు. అలాగే ఇచ్చారు. ఓకే. సో, బుక్‌లో ఎలా ఇచ్చారంటే మీకు తాత్పర్యం ఏమో మీకు మీ ఓన్ భాషలో స్వభాషయ ఇచ్చారు. అలాగే ప్రతిపదార్థం వచ్చేసి అది కూడా స్వభాషలోనే ఇచ్చారు. 2 కూడా స్వభాషయనే. కాబట్టి ఒకవేళ మీరు తెలుగు మీడియం అయితే తెలుగులోనే రాయాలి. అన్వయార్థము తెలుగులోనే రాయాలి. తాత్పర్యం కూడా తెలుగులోనే రాయాలి. తెలుగులోనే రాయాలి. ద్వయస్య అన్నారు కాబట్టి 2. సో, కాబట్టి 8 మార్కులు. సో, ఒక్కొక్క దానికి 4 మార్కులు. ఓకే. ఆ తర్వాత రోమన్ లెటర్ 2లో అన్నది ప్రశ్న త్రయస్య ఉత్తరం స్వభాషయా లిఖత. కాబట్టి మూడిటి యొక్క జవాబు ఏదైతే ఉందో అది స్వభాషలో రాయాలి. సో, దానికి 6 మార్కులు అంటే ఒక్కొక్క దానికి 2 మార్కులు. సో, ఇది దీంట్లో వేరువేరుగా ఇచ్చారు. లైక్ నరం వరం దుర్లభం ఏవ మన్యే అన్నది వివృణత అన్నారు. అంటే ఇది దీన్ని వివరించాలి. సో, ఇది కావ్య కథలోంచి ఉన్నట్టుంది. సో, ఇది కాదు సుభాషితం నుంచి ఉన్నట్టుంది. సుభాషితం ఇది. ఇది తాత్పర్యం రాయటమే కదా? 2 తాత్పర్యం మార్కులకి 2 మార్కులకి సరిపడా. భవాని గారు ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత మీరు ప్రశ్న అడగండి. లేతే నేనేం చెప్తున్నానో నేనే మర్చిపోతా. సో, కాబట్టి ఇది సుభాషితం నుంచి తీసుకున్నారు. వివృణత అంటే ఈ ఏదైతే వాక్యం ఇచ్చారో ఆ వాక్యాన్ని వివరించాలి. సో, ఆ వాక్యం వివరణకి ఏదేది అవసరమో మీకు సుభాషితం మొత్తం అవసరమా? లేదా? అన్నది మీరే డిసైడ్ చేయాలి. డిసైడ్ చేసుకొని దాన్ని వర్ణించాలి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి దానికి సపోర్టింగ్‌గా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాయాల్సొస్తుంది మీరు. ఓకే. రెండోది తస్య తృతీయ గతిర్భవతి కస్య కిమర్థం. సో, కాబట్టి దీన్ని ప్రశ్న చాలా స్ట్రెయిట్‌గా అడిగారు. ఒక వాక్యం ఇచ్చారు. తస్య తృతీయ గతిర్భవతి అని. సో, కాబట్టి కస్య దేని యొక్క. సో, అక్కడ విత్తస్య ఇది కూడా సుభాషితం నుంచి ఉంది. కాబట్టి విత్తస్య కిమర్థం ఎందుకు? ఎందుకలా అన్నారు అంటే అప్పుడు రాయాల్సొస్తుంది మీరు. అప్పుడు మీరు తాత్పర్యం రాయాల్సొస్తుంది. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రాయాలి. తదపి న ముంచత్యాశావాయుః ఇది కూడా వివృణత. ఇది కూడా సుభాషితం నుంచే కాబట్టి దీన్ని కూడా వివరించాలి. ఎందుకలా అన్నాడు? తదపి న ముంచతి అయినా కూడా. సో, అయినా కూడా అంటే ఏంటి? అన్నది అక్కడ వివరించాలి. అలాగే న నామమాత్రేణ కరోత్యరోగం కిం తత్ ఏంటది? సో, ఇది కూడా సుభాషితం నుంచే. సో, కిం తత్ అంటే ఏంటి? నామమాత్రేణ కరోతి అరోగం అన్నది రాయాలి. కాబట్టి అక్కడ కూడా మీరు ఎక్స్‌ప్లనేషన్. సో, మార్కుల్ని బట్టి కూడా మనం చూసుకోవాలండి. మూడిటికి 2, 2 మార్కులు కాబట్టి ఎంత ఎక్స్‌ప్లనేషన్ రాయాలి దానికి అన్నది డిసైడ్ చేసుకొని మీరే రాయాలి దానికి. ఓకే. చెప్పండి. దీనిలో సెకండ్ క్వెషన్ లో కస్యా కిమర్థం ఇచ్చారు. దానికి కూడా తెలుగులోనండి లేకపోతే దీంట్లో సంస్కృతంలో రాయండి? అది మీకు పైన ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్ బట్టండి. సో, అందుకే చెప్పానండి. ఎగ్జాక్ట్‌లీ ఇలాగే వస్తుందని చెప్పలేను. బట్ దీని ప్రకారం అయితే స్వభాషయ అంటే మీరు తెలుగు ఒకవేళ తీసుకునుంటే తెలుగులో, హిందీ తీసుకుంటే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్‌లో రాయాలి. కస్య అని ఇచ్చిన కిమర్థం రెండిటికి కూడా మీ భాషలో మీరు దానికి జవాబు రాయాల్సొస్తుంది. ఓకే. ఓకే. తర్వాత రెండోదొచ్చేసి ఆ దీర్ఘాకారంలో ససందర్భం స్వభాషయ వివృణత. మీ భాషలో మీరు దీన్ని ఇది సందర్భ సహిత వాక్యాలు చత్వారి. సో, ఒక్కొక్కసారి బ్రాకెట్స్‌లో ఇస్తారు ఆప్షన్ ఏంటి ఎన్ని అన్నది. ఒకసారి ఇన్‌స్ట్రక్షన్ లోపలే ఉంటుంది. ఒక్కొక్కసారి బ్రాకెట్స్‌లో ఇస్తారు. ఒక్క నిమిషం అండి. భవాని గారు అడుగుదురు గాని చెప్పింది. సో, కాబట్టి ఇది చత్వారి అంటే 4 రాయాలి. 12 మార్కులకి ఒక్కొక్కటి 3, 3 మార్కులు. సో, కాబట్టి ఏంటంటే
మార్కుల్ని బట్టి కూడా ఎంత రాయాలి. 3 మార్కులు కాబట్టి మీరు కొంచెం దీన్ని ఎలాబొరేట్‌గా రాయాలి. సో, సందర్భ సహిత వాక్యాలు రాసినప్పుడు లాస్ట్ టైమ్ చెప్పినట్టు పరిచయాల్లో చెప్పినట్టుగా ఇది దేనిలోంచి తీసుకున్నారని ఫస్ట్‌ది రాయాలి. ఎవరు ఎవరితో అన్నారు అన్నది అది రాయాలి. ఆ తర్వాత దాని యొక్క సందర్భం ఏంటి? దాని చుట్టూ ఉన్నటువంటి ఏదైతే కథ ఉన్నదో అది రాయాల్సొస్తుంది. కొంచెం క్లుప్తంగా చాలా బ్రీఫ్‌గా రాయాల్సొస్తుంది. ఎక్కువ రాయక్కర్లేదు. 3 మార్క్స్‌కి. సో, 3 మార్క్స్‌కి 3 పాయింట్స్. ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎవరు ఎవరితో అన్నారు? అది దాని సందర్భం ఏంటి? అన్నది 3 రాయాలి. సో, అది ఈ సందర్భ సహిత వాక్యాల్లో చెప్పాల్సింది. చెప్పండి ఇప్పుడు భవాని గారు మీ డౌట్. ఇదే క్వెషను 24 పేపర్‌లో సంస్కృతంలోనే రాయమన్నాడు సందర్భ సహిత వాక్యాలు. ఓకే. అయిండొచ్చండి. అంటే ఇప్పుడు సంస్కృతంలోనే ప్రిపేర్ అవ్వాలా? మారుస్తారా ఏమన్నా? అదేమో పొరపాటున ఇచ్చారా అని? నాకు తెలీదండి. అట్లా మాకేమి ఇన్‌స్ట్రక్షన్స్ ఉండదు. పైగా మేము చేసేదంతా వాలంటరీ కాబట్టి యాక్చువల్‌గా మాకు అంటే అక్కడి నుంచి మేము పేపర్ ఇలా ఇస్తాము, లేకపోతే ఇలా మారుస్తాం, ఇలా చేస్తామని మాకేమీ తెలీదు. మేము సో, కూడా సంస్కృతేనా అని అంటే గనక మేము సంస్కృతంలో ముందు ప్రిపేర్ తెలుగులో అంటే మామూలుగా రాయగలం. సంస్కృత భాషయ అంటే సంస్కృతంలోనే రాయాలి. తెలుగు భాషయ అంటే తెలుగు భాష. అలాగే స్వభాషయ అంటే స్వభాషలోనే రాయాలి. అంటే మీరు తీసుకున్న భాషలో రాయాలి. ఒకవేళ రాకపోతే అంటే అక్కడ గనక స్వభాషయ అని ఇవ్వకుండా సంస్కృత భాషయ అని ఇస్తే ఏం చేయాలి? అంటే మీకు దాని జవాబు తెలుసు కాబట్టి దాన్ని సంస్కృతంలో సింపుల్ వర్డ్స్‌లో రాయొచ్చు. ఓకే. ఆ వచ్చినంత. ప్రయత్నం చేయండి. లేదు మీకు ఇంకా టైం ఉంటే తెలుగులో రాసేయండి. అప్పుడు కరెక్షన్ చేసేటప్పుడు మనకు తెలీదు. వాళ్ళెలా చేస్తారు? ఏంటి? ఆ తర్వాత ఏం ఇన్‌స్ట్రక్షన్స్ వెళ్తాయో తెలీదు మనకి. కాబట్టి అసలు రాయకుండా ఉండకుండా అసలు చేతనైతే సంస్కృతంలో రాయటం, లేకపోతే తెలుగులో రాసేయటం. మీకు జవాబు తెలుసు కాబట్టి మీరు దాన్ని మీ భాషలో రాయండి. సంస్కృతంలో రాయగలిగితే అంతకంటే ఇంకా మించిందేం లేదు. అలా రాయొచ్చు. కానీ సందర్భం ఒక్క వాక్యంలో రాయటం రాదు మేడం. 2, 3 వాక్యాలు వస్తాయి దానికి. 2, 3 వాక్యాల్లో రాయొచ్చండి. రాయండి అప్పుడు. సింపుల్‌గా రాయండి అప్పుడు. ఒక చిన్న సందేహం అండి. చెప్పండి. ఇప్పుడు సంస్కృతంలో రాసామనుకోండి లెట్స్ సే. ఆ! సంస్కృతంలో చిన్న చిన్న డెఫినెట్ గా తప్పులు వస్తాయి. విభక్తుల్లో ఎక్కడ తప్పేస్తుంది. వాటికి కట్ చేసేస్తారా మార్కులు? లేదండి. అంత లేదు. చిన్న చిన్న తప్పులు చాలా చిన్నవి. లేదు. అట్లాంటి వాటికి ఏం మార్క్స్ కట్ చేయండండి. అక్కడ సందర్భం కరెక్ట్‌గా ఉందా లేదా అని. ఇప్పుడు మీరు అవన్నీ కరెక్ట్ గా వస్తాయండి. కాకపోతే ఎక్స్‌ప్రెషన్ లో కొంచెం తేడా వస్తుంది. పర్వాలేదు. ఎందుకంటే అందుకనే శుద్ధంగా ఉండదు. శుద్ధంగా లేకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు తెలుగులో రాసినా సరే, తెలుగు గ్రామర్ మేమేం చెక్ చేయట్లే కరెక్ట్ చేసినప్పుడు. తెలుగులో తప్పులు రాసినా మేము పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఓకే. అక్కడ కావాల్సింది మనకి ఆన్సర్ కరెక్ట్‌గా అర్థమైందా లేదా? అంతే. అర్థమైందా లేదా అని అంతే. అదే చూస్తారండి. అందుకంటే ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్‌గా భాష ఉండాలి అని చూడరు. సంస్కృతంలోనే చూడటం లేదు. లేకపోతే తెలుగులో కూడా చూడటం లేదు మేము. సో, కాబట్టి పర్వాలేదు. ఓకే. నో ప్రాబ్లమ్ అండి. సరే. క్రియాపదాల దగ్గరే తప్పులొస్తాయి మాన్య. ఒక్కొక్క పర్వాలేదు. చోట క్రియాపదాలు బాగా. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి రాయగలిగినంత రాయండి. రాయలేకపోతే తెలుగులో రాసేయండి. ఓకే. అలాగే. అప్పుడు ఏమవుతుందో చూద్దాం దాని ప్రకారం. సో, అట్‌లీస్ట్ ఆయన చెప్పినట్టు ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అర్థమైందా లేదా అంతే. అదొక్కటే ఇంపార్టెంట్ అక్కడ. మహోదయ వన్ క్వెషన్ అండి. చెప్పండి. 2 మార్కులు అంటే సుమారుగా ఎంత రాయాలి? ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. ఈ నరం వరం దుర్లభ ఎంత మ్యాటర్ రాయాలి? నరం వరం దుర్లభం అంటే ఎంత మ్యాటర్ అంటే యాక్చువల్‌గా ఒక్క నిమిషం ఉండండి. ఓకే. రెండోది తీసుకుంటానండి. నాకు మొదటిది సుభాషితం కూడా గుర్తులేదు. కస్య తృతీయ గతిర్భవతి. కస్య అంటే విత్తస్య. విత్తస్య తృతీయ గతిర్భవతి. అంటే విత్తంకి మూడో గతి అయినటువంటి నాశం అన్నది జరుగుతుంది అని చెప్తున్నారు. అది కిమర్థం? దేనికి? అంటే ఆ విత్తానికి 3 గతులు ఉంటాయి. ఒకటి ఖర్చు పెట్టుకోవడం, రెండోది దానం చేయడం, మూడోది నష్టం. సో, మొదటి 2 చేయకపోతే మూడోది అవుతుంది అని మాత్రం రాయాలంతే. ఓకే. తర్వాత ఈ అన్నది ప్రహేళికా ద్వయస్య ఉత్తరం అర్థం చ స్వభాషలయా లిఖత. సో, ప్రహేళికలో ద్వయస్య ఉత్తరం రెండిటి యొక్క జవాబు మీ స్వభాషలో అర్థం కూడా రాయాలి.
మీ స్వభాషలో రాయాలి. కాబట్టి రెండిటికిను 6 మార్కులు, ఒక్కొక్క దానికి 3 మార్కులు కాబట్టి అర్థం తప్పకుండా రాయాలండి. ఆ ప్రహేళిక యొక్క మొత్తం మీనింగ్ ఏమిచ్చారో అది మొత్తం రాసి, అప్పుడు దాని జవాబు కూడా రాయాలి. ఓకే. ఆహ్ మేడం మీనింగ్ అంటే మామూలు పద విభాగం చేసి మీనింగ్ అండి లేకపోతే మొత్తం తాత్పర్యం మొత్తం తాత్పర్యం రాస్తే చాలండి. దీనికి పద విభాగం అవసరం లేదు. జస్ట్ ఓన్లీ తాత్పర్యం రాయాలి. తాత్పర్యం రాసి ఎట్లా వచ్చింది ఇప్పుడు దీంట్లో రెండోది ఉందనుకోండి, రాజ్ఞ సంబోధనం కిం స్యాత్ సుగ్రీవస్య తు కా ప్రియ అధనాస్తు కిం ఇచ్చంతి ఆర్తైః కిం క్రియతే వద అంటే ఇప్పుడు మీరు జస్ట్ ఆన్సర్ రాసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. రాజ్ఞ సంబోధనం కిం స్యాత్ రాజుని ఎలా సంబోధిస్తారు అని. అలాగే సుగ్రీవస్య తు కా ప్రియ సుగ్రీవుడి యొక్క ప్రియమైన ఆమె ఎవరు అని. అధన అంటే డబ్బు లేనివాడు కిమ్ ఇచ్చంతి ఏమిటి కోరుకుంటాడు అని చెప్పి మీనింగ్ రాసేస్తారు. ఆర్తైః కిం క్రియతే వద ఆర్తులు ఏమి అడుగుతారు లేకపోతే ఏం చేస్తారు అని అడుగుతున్నాడు. సో దీని మీనింగ్ మాత్రమే రాస్తే సరిపోదు. సో రాజ్ఞ సంబోధనం కిం స్యాత్ రాజుని ఎలా పిలుస్తారు అని మీనింగ్ రాసి అక్కడ మీరు దేవ అని రాయాలి. సుగ్రీవస్య తు కా ప్రియ సుగ్రీవుడికి ఏది ప్రియమైంది అని రాసి తార ఆయన యొక్క భార్య అని రాయాలి. అలాగే అధనాః కిం ఇచ్చంతి ధనికులు కానటువంటి వారు ఏమి కోరుకుంటారు అంటే ధనం. ఈ మూడిటిని కలిపితే ఆర్తైః కిం క్రియతే అది దేవతారాధనం అని అట్లా వేరు చేసి రాయాల్సి వస్తుంది. ఎక్కడైతే అలా లేదో జస్ట్ ఓన్లీ మీనింగ్ రాసేసి ఆన్సర్ రాయాలో అక్కడ జస్ట్ మీనింగ్ రాసి ఆన్సర్ రాయాలి. సరేనా అండి? సరే అండి. థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ వచ్చేసి అతః దత్తానాం కృదంతానాం ఇతర వచన రూపాణి లిఖత. సో ఇక్కడ వీటిలో ఏదైనా రావచ్చండి. సో మనమంతా ఎక్కువ శత్రు ప్రత్యయాంత షానష్ ప్రత్యయాంత నేర్చుకున్నాం కాబట్టి అందులోను శత్రువులో మళ్ళీ పుల్లింగం నపుంసకలింగం స్త్రీలింగము షానచ్లో ప్లస్ సేమ్ కాబట్టి వాటిలోంచి ఎక్కడి నుంచైనా ఏదైనా రావచ్చండి. కాబట్టి అక్కడ ఏమి ఇచ్చారో దాన్ని బట్టి ముందర దాన్ని గుర్తించాలి. గుర్తించి అది పుల్లింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా శత్రు ప్రత్యయాంతాన షానష్ ప్రత్యయాంతాన ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏ విభక్తిలో ఉందో అది చూసుకోవాలి. చూసుకుని అప్పుడు దాని యొక్క మిగతా 2 రూపాలు ఏవైతే ఉన్నాయో అవి రాయాల్సి వస్తుంది. ఓకే. సో ఇవన్నీ కూడా అవే ఇస్తారండి. కాబట్టి అది జస్ట్ మీరు కొంచెం వాటిలతో థరోగా ఉండాలి. శత్రు ప్రత్యయాంత షానష్ ప్రత్యయాంత ఓకే. సో ఇవి 4 మార్కులు ఇచ్చారండి. చాయిస్ ఏం లేదు అన్నీ రాయాలి. 4 ఇచ్చారు. 4కి 4 మార్కులు. తర్వాత ఆవరణే లిఖితస్య ధాతోః వర్తమాన కృదంత రూపేణ రిక్త స్థానాన్ని పూరయత. సో కింద ఇచ్చినటువంటి వాటికి బ్రాకెట్స్‌లో ఏవైతే రూపాలు ఇచ్చారో వాటి యొక్క కరెక్ట్ రూపం ఏదైతే ఉందో అది రాయాలి. అది కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు ధావ ఇచ్చారు. ధావ అంటే అది పరస్మైపది కాబట్టి దానికి శత్రు ప్రత్యయాంత వస్తుంది. అండ్ అక్కడ శిశుహు అని ఉంది వాక్యంలో కాబట్టి శిశుహు అంటే పుల్లింగం కాబట్టి మనకి అక్కడ శత్రు ప్రత్యయాంత అదే శిశుహు పుల్లింగము ప్రథమ ఏకవచనం కాబట్టి మనకి ధావ్ అన్న దానికి శత్రు ప్రత్యయాంత పుల్లింగము ఏకవచనం కూడా రాయాలి కాబట్టి ధావన్ అని వస్తుంది. సో ఇట్లా మీరు ప్రతిదానికి చూసుకోవాలండి. పరస్మైపద ఆత్మనేపద చూసుకోవాలి. ఆ తర్వాత వాక్యంలో అది ఏ విభక్తిలో రాయాల్సి వస్తుందో అది చూసుకోవాలి. దాని ప్రకారం దాని విభక్తి రూపం రాయాలి. అలాగే వచనాలు చూసుకోవాలి. ఏకవచనంలో ఇచ్చారా ద్వివచనం ఇచ్చారా బహువచనం ఇచ్చారు దాని ప్రకారం మీరు వాక్యంలో దాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే. సో రెండో వాక్యం తక్కువ పని ఎక్కువ అండి. ఓకే. సో రెండో వాక్యంలో తే పురుషాః ప్రాదేశిక భాషాం డాష్ అపి స్మృత స్వమాతృభాషయా ఏవ వదంతి. సో ఇక్కడ పురుషాః ఉన్నది కాబట్టి పుల్లింగము బహువచనం కాబట్టి అక్కడ శత్రు ప్రత్యయాంత పుల్లింగము బహువచనం రాయాలి కాబట్టి జ్ఞాకి జానంతః జానన్ జానంతః అని రావాలి. సో అట్లా చూసుకుంటూ వెళ్ళాలండి. ఆ తర్వాత థర్డ్ వాక్యంలో మయూరం అని ఉంది, నృత్ అని ఉంది. సో నృత్ అన్నది కూడా పరస్మైపదే కాబట్టి శత్రు ప్రత్యయాంత వస్తుంది. మయూరం అన్నది పుల్లింగము ద్వితీయ ఏకవచనం
అంటే కర్మపదం. కాబట్టి నృత్యన్ నృత్యంతం అని రావాలి. నృత్యంతం మయూరం దృష్ట్వా సర్పాః పలాయతవन्तః. సో అట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ మీరు రాసుకోవాల్సి వస్తుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ లోకొచ్చి గణే అనర్హం పదం పృథక్ కురుత. సో ఇందాక మనం చేసినట్టుగా ఆ గణంలో ఏదైతే వేరే పదం ఉందో దాన్ని వేరు చేయాలి. సో ఇవి ఈ కూడా మాన్య ఒక్క నిమిషం ఈ అండి. గణ ఒక్క నిమిషం. భవాని గారు ఒక్క నిమిషం. సో ఇవి కూడా ఎక్కడి నుంచి రావచ్చు అంటే మీకు ఇవి కూడా ఎక్కడి నుంచైనా రావచ్చండి. సో బుక్‌లో మాత్రం మనకి ఇవేవైతే లెసన్‌లో లాస్ట్‌లో మనకి ఆహ్, ఇది ఐ థింక్ కొన్ని సంగ్రాహ్య విషయాः అని ఉన్నాయి కదా! వాటిల నుంచి కూడా వస్తాయండి వీటిల్లో. సో కాబట్టి అవి కూడా మీరు మేబీ చదవాలేమో. దీపమూలం సో ఇది శ్లోకం నుంచి వచ్చిందండి. సో కాబట్టి ఐ థింక్ వీటిల నుంచి సంగ్రాహ్య విషయాల నుంచే ఇచ్చారు. సో వాటిల నుంచి కూడా ఇస్తారు కాబట్టి వాటిలోంచి చూసి చెయ్యాలి ఇవి. అన్నీ కూడా దాంట్లోంచే ఇచ్చారండి. దీపమూలం, తర్వాత గంగా, యమున, సరస్వతి, కపిల, రామేశ్వరం, అయోధ్య, మథుర ఇవన్నీ కూడా వీటి సంగ్రాహ్య విషయాల నుంచే ఇచ్చారండి. ఓకే. సో దానిలోంచి ఏది వాటికి సంబంధించిందో ఆ శ్లోకంలో దాన్ని బట్టి మనం రాయాల్సి వస్తుందండి. ఓకే. చెప్పండి భవాని గారు ఇప్పుడు. ఇవి ఇందాక సంధుల్లో నుంచి ఇచ్చారు కదా! అది ఏదైనా రావచ్చు. అందుకే చెప్తానండి. దీనికి ఓన్లీ ఇక్కడి నుంచే వస్తుందని నేను చెప్పలేను. ఈ పుస్తకంలో ఈ క్వెషన్ పేపర్‌లో ఇవి అన్నీ కూడా దాన్నేమంటారు సంగ్రాహ్య విషయాల నుంచే వచ్చాయి. సో ఇందాక మనం అన్ని సంధులు చేసాం. అయితే దాన్నేమంటారు ప్రత్యయాంతాల్లోంచి రావచ్చు. శత్రుప్రత్యయాంత, శానచ్ ప్రత్యయాంత ఎంతో గ్రామర్ ఉంది. సప్తసప్తమి ఉంది. సో ఎక్కడి నుంచైనా రావచ్చండి. సో దీనికి ఇక్కడి నుంచే వస్తుందని మాత్రం ఏం చెప్పలేం. ఇట్ కెన్ బి ఫ్రమ్ ఎనీవేర్. ఇప్పుడు మేడం మొదటిదండి గణే అనర్హ పదం ఏంటి పృథక్ కురుతాన్ని ఇచ్చారండి. అందులో ఈ దీపం మూలం మకారం తీసుకోవాలండి. అది తీసుకుని నాలుగోది అది వేరేదని చెప్పి రాయాలా? మహోదయ మీరు దీపం మూలం మహోదయ మీరు సరిగ్గా వినండి నేను చెప్పింది. ఇవి సందుల్లోంచి కాదు. ఇవి సంగ్రాహ్య విషయాన్ని ప్రతి పాఠంలోని చివరిలో ఉన్నాయి. శ్లోకాలున్నాయి. సో ఆ శ్లోకాల్లోంచి ఇచ్చారండి. ఒక్క నిమిషం నాకు సరిగ్గా గుర్తులేదు ఏ శ్లోకం అది. ఏ లెసన్ తర్వాత ఒక్క నిమిషం ఉండండి చూస్తాను నేను. చూసి చెప్తానుండండి. ఓకే. ఇప్పుడు మూడో పాఠంలోని సంగ్రాహ్య విషయాల్లో గంగే చ యమునే చ గోదావరి, సరస్వతి, నర్మదే, సింధు, కావేరి, జలేస్మిన్ ఐ థింక్ అందులోంచి గంగా, యమున, సరస్వతి, కపిల అనుంది. సో ఆ శ్లోకంలో కపిల అన్నటువంటి లేదు నది అన్నది. ఓన్లీ గంగా, యమున, సరస్వతి ఉంది. సో అట్లా చూస్తే గనక కపిల అన్నది వేరే పదం. అందులోకి సంబంధించింది కాదు. సో అట్లాగే దీపమూలం అన్న దానికి కూడా శ్లోకం ఉంది దీంట్లో. 78 పేజ్‌లో ఉందండి. 78 లో లెసన్ ఉంది. లాస్ట్‌లో ఉంది. థర్డ్ లెసన్ లాస్ట్‌లో ఉంది. ఓకే. 78 పేజ్. ఓకే. సో ఇందులో కూడా చూస్తే గనక మీకిక్కడ దీపమూలే స్థితో బ్రహ్మ దీపమధ్యే జనార్దనః దీపాగ్రే శంకరః ప్రోక్తః సంధ్యా జ్యోతిర్నమోస్తుతే అన్న దాంట్లో దీపమూలం అనుంది. అలాగే దీపమధ్యం ఉంది. దీపాగ్రం ఉంది. అలాగే దీప ఛాయ లేదు. కాబట్టి దీప ఛాయ అన్నది సంబంధించింది కాదు. సో ఇట్లా ఇవన్నీ కూడా సంగ్రాహ్య విషయాల నుంచి తీసుకున్నారండి. ఇది ఓన్లీ ఈ క్వెషన్ పేపర్ వరకు. వేరే వాటిల్లో వేరే సందులు తీసుకోవచ్చు. శత్రు ప్రత్యయాంత తీసుకోవచ్చు. శానచ్ తీసుకోవచ్చు. లేకపోతే సత్సప్తమి తీసుకోవచ్చు. లేతే ఇంకా ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఓకే. సో కాబట్టి ఇదే వస్తుంది అని గ్యారంటీ లేదు. ఇది ఓన్లీ ఈ క్వెషన్ పేపర్ వరకు మాత్రమే పరిమితమైంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్‌లో సంధిం విభజ్య సంధినామ లిఖత. షణ్ణామేవ. సో సంధి విభజన చేసి దాని యొక్క సంధి పేరు కూడా రాయాలండి.
ఇన్స్ట్రక్షన్ క్లియర్గా చదవాలి. ఓకే, సంధి ఒక్కటే విభజించమన్నారా, లేకపోతే దాని పేరు కూడా రాయమన్నారా అన్నది కూడా చూసుకోవాలి. షణ్ణామేవ అంటే 6టికి మాత్రమే. సో కాబట్టి 6టికి రాయాలి. 6 మార్కులు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క మార్కు. సో ఒకటి ఒక్కొక్క మార్క్ అయినప్పుడు మీరు సంధి విభజన సరిగ్గా చేసి సంధి పేరు సరిగ్గా రాయకపోతే అక్కడ మీకు హాఫ్ మార్కే వస్తుంది. లేకపోతే సంధి విభజన తప్పయి పేరు సరిగ్గా రాసినా కూడా అక్కడ కూడా హాఫ్ మార్క్ పోతుంది. అంటే సంధి విభజన తప్పు చేశారు కాబట్టి. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చి సంధిం కృత్వా విసర్గస్య స్థానే కః ఆదేశः కేన నియమేన ప్రాప్తः ఇతి లిఖత. కాబట్టి ఇక్కడ షణ్ణామ ఇది కూడా 6 రాయాలి. ఇవన్నీ కూడా విసర్గ సంధిలోంచి ఇచ్చారు కాబట్టి విసర్గ స్థానంలో ఏం ఆదేశం వస్తుంది అని రాయాలి. రాసి అది ఏ నియమంతోటి వస్తుంది అని కూడా రాయాలి. కాబట్టి దీనికి నియమము రాయాలి. అలాగే విసర్గ స్థానంలో ఏం ఆదేశం వస్తుంది, విసర్గ స్థానంలో ఉకారం వస్తుందా, విసర్గ స్థానంలో లోపం జరుగుతుందా, లేకపోతే విసర్గ స్థానంలో రేఫా వస్తుందా, లేకపోతే విసర్గ స్థానంలో సకారం వస్తుందా, ఏం వస్తుంది అన్నది రాయాలి. అది ఏ రూల్ ప్రకారం వస్తుంది, ఏ నియమంతో వస్తుంది. 4 పాఠాల్లో 4 రకాలైనటువంటివి చదివాము. సో ఆ 4ట్లో ఏది వస్తుంది, అదే కనుక లోపం జరిగితే లోపంలో 3 చదివాము, ఆ 3ట్లో ఏది అన్నది కూడా మీరు క్లియర్గా అక్కడ రాయాల్సి వస్తుంది. ఓకే, కేన నియమేన అంటే ఏ ఆ నియమంతో నియమం అంతా రాయాలా? నియమం రాయాలండి. నియమమే 2 లైన్లు ఉంది మాన్య. అంటే ఈ విసర్గ సంధిలో ఆ, చిన్న చిన్నవే విసర్గ కదండి. సంధి ఇస్తే తేలికే, అవును. ఇదే కానీ విసర్గ సంధి కాకుండా వేరే ఇస్తే ఇస్తారండి నియమం అనేది. నేను ఇంతవరకు వేరే వ్యంజన సంధిలో నియమం రాయమని నేను చూడలేదు. ఓకే, సరే నాకు తెలుసు. నేను ఇంతవరకు ఏ సరే. పేపర్‌లోనూ చూడలేదు. ఓన్లీ విసర్గ సంధికి చూసాను. సో విసర్గ సంధిలో జస్ట్ 1 లైన్ అండి అంతే అది. ఓకే, ఇప్పుడు విసర్గ స్థానే కః ఆదేశः అంటే విసర్గ స్థానే ఉకారः ఆదేశः, విసర్గ స్థానే లోపः ఆదేశः, విసర్గ స్థానే సకారः ఆదేశः, విసర్గ స్థానే రేఫస్య ఆదేశः. ఇంతే రాయాలి. మీరు రాయాల్సింది ఏమి ఆదేశం అక్కడ అన్నది మాత్రమే రాయాలి అంతే. ఓకే, కానీ విసర్గ ఉకారం అవుతుంది, ఉకారం మళ్ళీ గుణసంధి అవుతుంది. అంత రాయక్కర్లేదు. అన్ని అంత రాయట్లేదు. రాస్తే చాలు. అయినా ఒకవేళ అలా రాయాలన్నా మీరు దాన్ని కంప్లీట్ చేయొచ్చు కదా. విసర్గ స్థానే ఉకారः ఆదేశः, ఓన్లీ ఆదేశः అని అడిగాడు అంతే. కః ఆదేశः ఉకారः ఆదేశः కేన నియమేన అంటే మీరు దాని పాణిని సూత్రం అయితే మీకు తెలీదు, మీరు రాయలేరు. కాబట్టి అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. జస్ట్ ఓన్లీ ఉకారः ఆదేశः అనంతరం గుణసంధి భవతి. అనంతరం దాన్నేమంటారు, ఒకవేళ గనక హ్రస్వ ఆకారం ఉంటే ఉత్తర పదంలో పూర్వరూప సంధి కూడా అవుతుంది. అది రాస్తారు. అది లేకపోతే గుణ సంధితోటి ఆగిపోతుంది. అంతే, అక్కడి వరకే రాస్తాం. ఓకే, ఓకే. తర్వాత రిక్త స్థానేషు ఆవరణే దత్తానాం శబ్దానం సత్సప్తమి రూపం లిఖత. ఇది సత్సప్తమి ప్రయోగం యొక్క ఆ రూపాలు ఏంటి అన్నది రాయాలి. కాబట్టి ఇక్కడ కూడా మీరు చూసుకోవాల్సింది అది పుల్లింగమా, పుల్లింగం లేకపోతే స్త్రీలింగమా, నపుంసకలింగమా ఏంటని చూసుకోవాలి. అక్కడ ఇచ్చినటువంటి ప్రత్యయాంతం ఏదుందో అది చాలా ఇంపార్టెంట్. అది శత్రు ప్రత్యయాంతమా, షానచ్ ప్రత్యయాంతమా, లేకపోతే తవతునా, లేకపోతే తనా, లేకపోతే కర్మణి షానచ్చ ఏమి ఇచ్చారు అన్నది చూసుకుని దాని ప్రకారం మీరు దాన్ని సప్తమిలోకి మార్చుకోవాలి. నార్మల్‌గా మీకు ఒకవేళ ప్రత్యయాంత అయితే, లేకపోతే గనక స్త్రీలింగంలో ప్రత్యయాంతాలయితే గనక మీకు ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే అయితే లైక్ గతః పుల్లింగంలా రామశబ్దంలాగా, గత అయితే స్త్రీలింగం రమాశబ్దంలాగా, గతం అయితే జలంలాగా. కాబట్టి మీకు తో మీకు దాన్నంటారు ఏమీ ప్రాబ్లమ్ లేదు. అదే కనుక మీకు పుల్లింగం శత్రు ప్రత్యయాంత అనుకోండి, పఠన్, గచ్చన్ ఏదైనా సరే, లేకపోయినా ఈ పుల్లింగం అయితే గనక దానికి పఠతి, గచ్చతి ఇవి మీకు సప్తమిలో వస్తాయి. సో అట్‌లీస్ట్ ఆ ఒక్క రూపం గుర్తుపెట్టుకున్న మీకు సప్తమి రాయడం ఈజీ అయిపోతుంది. మీకు తవతు ప్రత్యయాంతాల్లోనే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. లైక్ పఠితవాన్‌కి పఠితవతి అవుతుంది. హ్రస్వ ఇకారాంతము సప్తమి రూపం అవుతుంది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలింగం అనుకోండి,
పఠితవతి లేకపోతే గతవతి ఇవన్నీ గౌరీ శబ్దం లాగా కాబట్టి పఠితవత్యాం ఈజీ అవుతుంది మీకు చేయడం. సో కాబట్టి అక్కడ ఏ ప్రత్యాంతం ఇచ్చారు అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి దాని సప్తమి రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ ఇది కూడా 6 ఇచ్చారండి, మొత్తం అన్నీ రాయాలి. 6టికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. అథః దత్తాని పదాన్ని ఉపయోజ్య వాక్యాన్ని రచిత. సో ఇది మీరు మీ ఓన్ వాక్యాల్లో రాయాలి. పంచ అంటే 5టికి రాయాలి. 5టికి 5 మార్కులు కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. ఇక్కడ మాత్రం గ్రామర్ కరెక్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మీరు ఓన్ వాక్యాల్లో ఓన్ సెంటెన్సెస్ రాస్తున్నారు. మీ స్వవాక్యాలు రాస్తున్నారు కాబట్టి ఇక్కడ విభక్తి గాని ఏదైనా సరే కరెక్ట్‌గానే ఉండాలి. ఇక్కడ తప్పవ్వడానికి వీల్లేదు. ఇక్కడ తప్పైతే మాత్రం మొత్తం వాక్యం మొత్తం పోతుంది. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత అతః దత్తేషు ఏకం విషయం అధికృత్య దశభిః వాక్యైః లఘు ప్రబంధం లిఖత. సో ఇది 10 ఇక్కడేమో విషయం అది దశభిః వాక్యైః. సో 10 వాక్యాలు భాష చెప్పలేదు. ఇది స్వభాషయ. క్షమత సంస్కృత భాష, స్వభాషయ కాదు. ఇది ఎక్కడైతే మెన్షన్ చేయలేదో భాష గురించి అక్కడంతా సంస్కృత భాషనే తీసుకోవాలి. ఓకే. మెన్షన్ చేయకపోతే కనుక సంస్కృతంలోనే రాయాలి. సో ఇది సంస్కృతంలోనే రాయాలండి. సో ఇక్కడ ఇచ్చినవి నారదస్య ద్వారకా గమనం, బలరామస్య శ్రీకృష్ణం ప్రతి స్వాభిప్రాయ కథనం, యుధిష్ఠిరం ప్రతి భీమస్య వచనాన్ని. సో ఇంకా కొన్ని టాపిక్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకుని కూడా మనం ముందరే కొన్ని టాపిక్స్ రాసుకొని దాన్ని మనం అధ్యయనం చేసి రాసుకోవాలండి. నేను మీకు పంపిస్తాను, పంపించానో లేదో నాకు గుర్తులేదు. పంపించలేదు. ఓకే, నేను టాపిక్స్ పెడతానండి, ఇవాళే పెడతాను. కొన్ని చాలా అంటే పాఠంలో చూసి రాసేటట్టు లేవు. మన్య అర్జునస్య తపవన గమనస్య కారణం అని అడిగారు. అలాగే భగవతః విష్ణోః అవతారాః అని అడిగారు. అవతారాః అంటే దాంట్లో 2-3 ఉన్నాయి. ఆడ 10 వాక్యాలు అడిగారు. ఓకే. సో అటువంటివి మరీ సొంతంగా రాయవలసినవి కొన్ని అక్కడక్కడ వచ్చాయి. అంటే అక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు ఇదే తీసుకుంటే అంటే విష్ణు యొక్క అవతారాలు తీసుకుంటే అందులోనే 3 ఇచ్చారు కదా. ఆయన ఏ అవతారం ఇచ్చాడు, ఎవరిని చంపారు, అక్కడ 6 వాక్యాలు అయిపోయినాయి మీకు. సో అప్పుడు అది రాసినప్పుడు ఆయన ఎవరిని చంపారో వాళ్ళ యొక్క పూర్వజన్మ రూపం కూడా రాయొచ్చు కదా. సో మీకు అక్కడ అట్లా కొంచెం ఎలాబొరేట్ అవతారాహ అంటే అన్ని అవతారాలు అక్కర్లా, దీంట్లో ఉన్న అవతారాలనే కూర్చి ఎన్ని వాక్యాలు రాయొచ్చు మీరు. అంటే మిగతావి కూడా తెలిసి రాస్తే అది కూడా రాయొచ్చు, దానిలో తప్పేం లేదండి. ఎందుకంటే ఓపెన్ టాపిక్ ఇచ్చారు, బుక్ లోంచి ఇవ్వలేదు కదా. ఇక్కడ అలాగే తపవన కారణం అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తుంది కదా ఆ కారణం అనేది. అసలు అది పాఠంలోనే అంటే వ్యాస మహర్షి వచ్చారు, చెప్పారు, అందుకని ఈయన యుద్ధం కోసం ఆయుధాల కోసం తపోవనానికి వెళ్ళాడు, అంత మటుకే రాయొచ్చు. దాని అంటే అన్ని యూజువల్లీ బుక్ లోంచి వస్తాయండి కావ్య కథ. ఏదో ఒక మీకు ఒకటే విషయం రాయాలి, 3 విషయాలు ఇస్తారు. సో దాని నుంచి మీరు ఏదో ఒకటి బుక్ లో ఉన్నది తీసుకోవచ్చు. ఓకే, అలా రాయొచ్చు. మనకి సంస్కృతం ఎంత సంస్కృతం పట్టిందో తెలుసుకుంటారు వాళ్ళు. అంతే, ఓన్ సెంటెన్సెస్ అవి, నాట్ టు బి కాపీడ్ ఫ్రమ్ ద బుక్. కాపీ చేయక్కర్లేదు, ఓన్ సెంటెన్స్ మనకి అది అర్థమయ్యి ఆ స్టోరీ దానిలోంచి. కాకపోతే రాసుకోవడం దేనికోసం అంటే మనకి అసలు ఆ క్రమం గుర్తుండాలి కదా, స్టోరీ యొక్క ఆ లైన్ ఏదైతే ఉందో అది గుర్తుండాలి కాబట్టి రాసుకుంటే గుర్తుంటుంది. సో బెటర్ రాసుకోండి మీరు కొన్ని తర్వాత. ఏతైః న్యాయైః స్వభాషయా వివృణత. సో ఇక్కడ లౌకిక న్యాయాలు అని ఇచ్చారు ప్రతి పాఠంలోనూ. పాఠం తర్వాత 2 అవి కూడా వస్తాయండి, అది తప్పకుండా వస్తాయి. సో కాబట్టి అవన్నీ చదవాలి. సో ఇక్కడ అంధ పంకు న్యాయ, పిష్టపేషణ న్యాయ అని ఇచ్చారు. సో ఇవి న్యాయం అంటే ఏంటి అసలు, అది వాట్ ఈస్ ఇట్? న్యాయం అంటే ఏంటంటే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే మనకి తెలుగులో ఏవైతే సామెతలు ఉంటాయో ఆ సామెతలు లాగానే అప్లికబుల్. ఇవన్నీ తెలుగులో కూడా సామెతలు రావడానికి కారణం దాని వెనకాల ఏదో ఒక కథ ఉంటుందండి. సామెతలే వాడతాము కానీ దాని వెనకాల తప్పకుండా ఒక కథ ఉంటుంది. ఆ కథ
అదే న్యాయం. అది అప్లికబుల్ అన్నమాట ఎవ్రీవేర్. సో ఎక్కడైతే అది అప్లై చేయాలో అక్కడ చేయగలుగుతాం. ఇప్పుడు అంధపంకు న్యాయః అని ఉంది. అంటే ఒకడు అంధుడు, ఒకడు కాళ్ళు లేనివాడు. సో వాళ్ళిద్దరూ కలిస్తే ఏం చేయగలరు అన్నదే కదా ఈ న్యాయం. సో కాబట్టి ఏంటంటే దీనికి బ్రాడర్ మీనింగ్ తీసుకుంటే ఓన్లీ అంధుడు లేకపోతే కాళ్ళు లేనివాడే అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు ఉన్నారు అంటే ఒకళ్ళలో ఉన్న ఒకళ్ళ లోపాన్ని ఎలా కవర్ చేసుకుని ముందరకెళ్ళొచ్చు అని కూడా దానిలోని న్యాయం అది. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అన్నది కూడా దాంట్లో మెయిన్ ఉద్దేశం దానికి అదండి. సో ఇది ఈ న్యాయాలు కూడా వస్తాయి. తర్వాత కన్నడ భాషయ, ఆంగ్ల భాష అంటే స్వభాషయ అనువదత అంటే మీ భాషలోకి మీరు దీన్ని అనువాదం చేయాలి. సో సంస్కృతంలో ఇస్తారు వాటిల్ని మీరు తెలుగులోకి అనువాదం చేసుకోవాలి. 5 సో 5 ఇచ్చారు. 5 చెయ్యాలి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. లాస్ట్‌ది వచ్చేసి రివర్స్ సంస్కృత భాషయ అనువదత. సో మీరు తెలుగు మీడియం కాబట్టి మీకు తెలుగులో వాక్యాలు ఇస్తారు. మీరు దాన్ని సంస్కృతంలోకి అనువాదం చేయాలి. ఇది కూడా 5 మార్కులు 5, 5. 5 కాబట్టి ఒక్కొక్క మార్కు ఒక్కొక్క దానికి. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఏ టాపిక్ వదిలిపెట్టాలి, అన్నిట్లో క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమండి అన్ని ఇస్తారండి. టెక్స్ట్ బుక్ అన్ని టాపిక్స్ లో క్వశ్చన్స్ ఉన్నాయి. అవునండి. అన్ని ఇవ్వడానికే కదా, చదవడానికే కదా మనకి ఇచ్చారు అక్కడ. అదే అన్నీ ఉంటాయండి. రైట్. సో సెకండ్ క్వశ్చన్ పేపర్ కూడా ఆల్మోస్ట్ అదే లైన్స్ లో ఉంటుందండి. ఒకసారి చూడండి మీరు అందరూ కూడాను. ఇంతవరకు చూడకపోతే ఒకసారి మిగతా క్వశ్చన్ పేపర్స్ కూడా చూడండి. నెక్స్ట్ క్లాస్లో మనం అంటే నెక్స్ట్ ట్యూస్డే క్లాస్లో సంధి, మెయిన్లీ వ్యంజన సంధి రివిజన్ చేద్దాము. అందులో కూడా నేను మీకు హోంవర్క్ ఇచ్చాను. అది ఎంతమంది చేశారో నాకు తెలీదు, చేశారో లేదో. సో అది కూడా చేసుకుని వస్తే అందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నెక్స్ట్ క్లాస్లో అడగండి. అడిగితే కనుక అది ఇంకా ఏదైనా క్వశ్చన్ పేపర్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. బహుశా నెక్స్ట్ క్లాస్ మనం లాస్ట్ క్లాస్గా తీసుకోవచ్చు. ఇంకా అంతకంటే తర్వాత ఇంకా ఏమీ లేదు యాక్చువల్గా టాపిక్ కవర్ చేయడానికి. ఓకే. సో ఇది మాత్రం పంపిస్తానండి నేను ఈ నిబంధనలకి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే క్లోజ్ చేయండి. మేడం ఈ సంధి చేసేటప్పుడు పైన గీత వస్తుంది కదండి, దాన్ని బట్టి ఏమన్నా మనం ఈ సంధి జరిగింది సంధి జరగలేదు అని ఏమన్నా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి? లేదు మహోదయ్, అలా ఏం చెప్పలేమండి. అది అక్కడ మనకి మన సంస్కృత భాషలో మనకి తెలిసిన పదాలు, లేకపోతే అక్కడ ఏ పదాలు ఉన్నాయి, దాంట్లో ఏ 2 పదాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అది తెలిస్తేనే మనకు అక్కడ సంధి జరిగింది అని తెలుస్తుందండి, లేకపోతే తెలీదు. లైన్ బట్టి మనం ఏం చెప్పలేమండి. ఎందుకంటే హిందీలో అంటే దేవనాగరిలో ఇప్పుడు థ ఉంది కదా, దాని మీద మనం లైన్ పూర్తిగా వేయం. అలా కొన్ని అక్షరాల మీద పూర్తిగా లైన్ వేయం కాబట్టి మనకి అక్కడ సంధి జరిగిందంటే అది తప్పు కదా అది. సో అట్లా కాదండి. ఇప్పుడు శ్లోకాలు చూస్తున్నప్పుడు యాక్చువల్ గా పైన దాన్ని బట్టి ఇక్కడ విసర్గ పెట్టాలా విసర్గ పెట్టక్కర్లేదా, అందువల్ల వచ్చిన దాన్ని తెలుసుకోవడం అదేమి ఉండదా అండి? కాదండి, అది కరెక్ట్ పద్ధతి కాదు. అది కరెక్ట్ పద్ధతి కాదండి. అంటే మనం కరెక్ట్ పద్ధతిని ఫాలో అవ్వాలి కదా, కరెక్ట్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. సో అదేమి కరెక్ట్ కాదండి. ఒక క్వశ్చన్ అమ్మా, చెప్పండి. సంధి జరిగిన తర్వాత ఒక లైన్ గీసేయచ్చా మొత్తాన్ని కలిపి? సంధి జరిగిన తర్వాత ఒకటే లైన్ వేయాలండి, ఒక లైన్ గీయాలి కదండి. అవును. ఇంకొకటి అండి, ఓన్లీ మనకి దాని ఏమంటారు, మన స్వర సంధిలో యాంతావంతా చేసిన తర్వాత యకార వకార లోప సంధి లేకపోతే విడివిడిగానే ఉండిపోతాయి. ఆ 2 వేరుగానే ఉంటాయి. అక్కడ మాత్రం వేరుగానే ఉండాలి. అది కలిపి రాయడానికి ఉంటుంది. సంధి జరిగినా సరే వేరుగానే ఉండాలి. వేరుగానే ఉంటుంది. తర్వాత అమ్మా మీరు 9th and 10th లెసన్స్ క్వశ్చన్స్ ఇచ్చారు అభ్యాస, దానికి ఉత్తరాన్ని ఇవ్వలేదా? ఇవ్వలే. 9th and 10th. ఓకే, నేను చూసి ఇస్తానండి. అంటే 9th ఇచ్చినట్టు గుర్తు, 10th ఇచ్చానో లేదో నాకు గుర్తులేదు. 2 కలిపి ఇచ్చారు. ఇవ్వలేదు. 2 ఆన్సర్ ఇచ్చానా, ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఓకే, క్వశ్చన్స్ ఇచ్చారు, ఆన్సర్ ఇవ్వలేదు. ఇవాళ ఇస్తానండి, ఇవాళ పెట్టేస్తానండి. ఓకే.
మహోదయ పేజ్ 106 లోనండి. 40 నిమిషాల్లో ఉంటుందండి. చెప్పండి. ఆ? పేజ్ 106 లో మహోదయ చెప్పండి. కావ్య కథల్లో పైన కౌరవ జయం ప్రాప్తవంతః పాండవాః పరాజితాః అని ఉంది. ఇక్కడ కౌరవ అన్నప్పుడు విసర్గ లేదు, పాండవ అన్నప్పుడు విసర్గ పెట్టారు. ఎందుకని తేడా? ఒక్క నిమిషం అండి. మీరు నాకు అంటే పేజ్ చెప్పారు, బట్ ఏ లెసన్? 6వ లెసన్ లోనా? కిరాతార్జున 6వ లెసన్ కావ్య కథ. ఓకే. సో ఎన్నో ఓకే, పైనండి, పైన ఫస్ట్ స్టార్టింగ్ లోనే సెకండ్ లైన్. ఓకే. సో ఇక్కడ ఎందుకు పెట్టారంటే అండి, కౌరవాహ అన్న తర్వాత జయం, జ అన్నది ఏంటి వ్యంజనం? అది మృదు వ్యంజనం లేకపోతే కర్కశ వ్యంజనమా? జ అన్నది మృదు వ్యంజనం. మృదు వ్యంజనం. సో కాబట్టి ఫస్ట్ విసర్గకి ముందర వా అని వచ్చింది, అంటే దీర్ఘ ఆకారం ఆ వచ్చింది. సో ఏదైనా సరే విసర్గకి ముందర కనుక దీర్ఘ ఆకారం ఉండి ఆ తర్వాత కనుక స్వరాలు కానీ లేకపోతే మృదు వ్యంజనాలు కానీ ఉంటే అక్కడ లోపం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ లోపం జరిగింది. కౌరవాహ జయం ప్రాప్తవంతః. నెక్స్ట్ ఇది పాండవాహ దగ్గర అక్కడ విసర్గకి ముందర దీర్ఘ ఆకారం ఉన్నా కూడా తర్వాత కర్కశ వ్యంజనం ఉంది. కాబట్టి అక్కడ యాక్చువల్గా ఉపధ్మానీయం అవ్వాలి. చదివినప్పుడు పాండవాః పరాజితాః అని చదవాలి. ఓకే. సో అక్కడ అర్ధ విసర్గ పలకాలి. ఓకే. సో కాబట్టి అందుకనే అక్కడ జరగలేదండి. ఓకే. మాన్యే పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చారు కొన్ని పేపర్లలో. ఆ పారాగ్రాఫ్ లో సారాంశం పాఠాలలో ఇస్తారుగా? అది చెప్పలేమండి. ఎగ్జామినర్ ఎలా అయినా ఇవ్వచ్చు, ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు. కాంప్రహెన్షన్ ఉంటాం కదా మనం ఇంగ్లీష్ లో. సో కాంప్రహెన్షన్ ఇచ్చినప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే మీకు అన్నోన్ పారాగ్రాఫ్ ఇస్తారు, అంటే మీకు తెలియనిది ఇస్తారు. అది చదివి అర్థం చేసుకుని అప్పుడు దానిలోని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వాలి. అది కాంప్రహెన్షన్ అంటే. నార్మల్లీ మనకి స్కూల్స్ లో వాటిలో ఇంగ్లీష్ లో ఎక్కువ వచ్చేది. సో ఇది కూడా కాంప్రహెన్షన్, ఇది కూడాను. సో అన్నోన్ ఏదైనా తెలియనిది ఇస్తారు, అది చదవాలి, చదివి అర్థం చేసుకుని అప్పుడు దాని ప్రశ్నలకి జవాబులు ఇవ్వాలి. అది సింపుల్ గానే ఉంటుందండి. అదేమి ఇంత కాంప్లికేటెడ్ గా ఉండదు. కావ్య కథ కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. కాంప్రహెన్షన్ ఇచ్చినప్పుడు ఇంత కాంప్లికేటెడ్ ఉండదు. మేడం దదత్కి ధదత్కి తేడా ఏంటండి? ఏంటండి? దదత్ అండ్ దత్. ఓకే. సో దదతి అంటే ఇవ్వడం అని, దధతి అంటే టు బేర్. దాన్ని ఏమంటారు? ధరతి ఎలా వచ్చింది? సో దధత్ అలా అంటే ధరించడం అని అర్థం అండి. దదత్ అంటే ధరించడం అండి. ధ వస్తే ధరించడము అని, అదే దదత్ అంటే ఇవ్వడం అని అర్థం. అది దదత్ అని తెలిసిందండి. ఇంకొక చోట ఎక్కడ దద్దత్ అని కూడా ఇచ్చాడు. అది ధరించడం. ధాకి అది ధరించడం. అవునండి. సరే, ధన్యవాదాలు. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? చిన్న డౌట్ అండి. చెప్పండి. ఇక్కడ మనకి అంటే 216 మనం ఇందాక చేసిన పేపర్ లోనే ఎలా అయితే అహం కరోమి వికల్పం ఉంటుందో అహం ప్లస్ కరోమి అహం కరోమి రాస్తాము, అహం కరోమి అని కూడా రాయొచ్చు కదా. అట్లానే ఇప్పుడు గృహం పశ్యామి కూడా అలా రాయొచ్చండి? లేదు కదా. దేనికి? గృహం పశ్యామి. గృహం పశ్యామి రెండు వేరే వేరే వర్డ్స్ కదా. అవును. ఓకే. ఏ క్వశ్చన్ పేపర్ లో అంటున్నారు?
ఇప్పుడు మనం చేసిన పేపర్ ఫస్ట్ పేపర్ లో అండి మాది 216 మీది 21 ఓకే. ఏంటది సంధి విచ్ఛేదమా? సంధి విచ్ఛేదన విభజ్య సంధి నామ లిఖత అంటే ఫోర్త్ లో ఆలో సిక్స్త్ వన్. ఓకే. ఓకే. సో ఇది జస్ట్ గృహం పశ్యామి అంతే. అనుస్వార సంధి అంతే. అంతేనండి. అనుస్వార వికల్పం లాగా అంటే గృహం పశ్యామి అట్లా ఏం రాయము. అహంకరోమి అలా రాస్తాం అలా రాయము. సో ఇది అలా రాసిన గృహం పశ్యామి అన్న పవర్గంలోని పంచమాక్షరం మ కాబట్టి గృహం పశ్యామి అని కూడా రాయొచ్చు. అందులో ఏం లేదు. ఎందుకంటే అహం కరోమి రాస్తున్నాం కదా, అహం రాయొచ్చు, కరోమి అని వేరువేరుగా రాయొచ్చు. లేకపోతే అదేంటి సంధి చేసి కూడా అహం కరోమి అని రాయొచ్చు. లేకపోతే అనుస్వార సంధి లాగా అహం హా మీద అనుస్వారం రాయొచ్చు. సో ఇలా 3 విధాలా రాయొచ్చు. ఇది కూడా అంతేనండి, అలా రాయొచ్చు. బట్ పాపులర్ మాత్రం అనుస్వార సంధి. అనుస్వార అంతే. ధన్యవాదాలు. ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్లు రాసినప్పుడు మీకు ఏమైనా పంపిస్తే మేము చేసిన తప్పులు ఏంటో మీరు కరెక్ట్ చేయగలరా అండి? లేదండి, అలా కుదరదా మహోదయ? లేదండి, ఎందుకంటే అందరూ పంపిస్తే నీకు చూడడం కూడా నాకు టైం సరిపోదు. సో కాబట్టి మీకు డౌట్ అనిపించింది క్లాస్లో అడిగారు అనుకోండి, లేకపోతే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినా పర్వాలేదు. లేకపోతే మీరు క్వశ్చన్ చేసిన తర్వాత దాని స్క్రీన్ అంటే ఎక్కడ డౌట్ ఉందో దాని స్క్రీన్ షాట్ తీసి అది పెట్టినా నేను చూస్తానండి. అంతేగాని మొత్తం పేపర్ చూడమంటే చూడలే, కష్టం అది. సో ఎక్కడైనా డౌట్ ఉండి ఇదా కాదా అనేది మీకు డౌట్ అనిపిస్తే తప్పకుండా మీరు నాకు పంపించండి. అది నేను మీరు కరెక్ట్ చేసి పంపిస్తాను. ఓకే మహోదయ? ఓకేనండి, ధన్యవాదాలు. ఏకతా మంత్రః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः. పునర్మిలామः మంగళవాసరే. ధన్యవాదాలు. ధన్యవాదः. ధన్యవాద మహోదయ.